శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇవాళ మనం కొంతవరకు శివతాండవ స్తోత్రంలో ఆయన పండితులు చెప్పిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ శివ తాండవము ఏమి అంటే మొత్తము ప్రపంచం ఎట్లా నడుస్తుంది అన్న విషయం గురించే ఉంటుంది. శివతత్వం అంతా అదే. ఆయన మొత్తమే జ్ఞానమై ఉంటారు. అందులో నుంచి ప్రకాశంగా ఈ మొత్తం విశ్వం విస్తరించింది. దాన్ని ఆయన నడిపిస్తూ ఉంటారు, కలిపేసుకుంటూ ఉంటారు. కానీ నడిపించేది విష్ణువు కదా, కలిపేసేదంటే శివుడు సరిగాని, తయారు చేసేది బ్రహ్మ కదా అని అనుకోవడానికి ఉండదు. మళ్ళీ వీళ్ళందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులేమో ఆ తత్వం మనం పురుష సూక్తంలో చూసుకున్నట్టు మొత్తమే ఒక అనంత తత్వం ఉన్నది. అది సరే విశ్వాన్ని తయారు చేద్దాం. అందులో విశ్వాలంటే ఈ మొత్తం బ్రహ్మాండాల్లో కొన్ని విశ్వాలు తయారవుతుంటాయి, కొన్ని లయమైతుంటాయి, కొన్ని నడుస్తుంటాయి, మళ్ళీ కొన్ని తయారవుతుంటాయి, కొన్ని పుడుతుంటాయి, కొన్ని పోతుంటాయి, అట్లా జరుగుతూ ఉంటుంది. అదంతా ఒక పెద్ద తాండవం. ఈ తాండవాన్ని మొత్తము ఈ ఒక్క పిక్చర్ లో తయారు చేశారు మన వాళ్ళు. ఇదంతా ఎక్కువ క్లియర్ గా లేదు కానీ ఇది మొత్తం అటామిక్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ ముందే స్పెసిఫిక్ సర్న్ లో మీరు ఎవరైనా సర్న్ అని విన్నారమ్మా? ఐటీలో ఉన్న వాళ్ళకి ఆ సర్న్ గురించి తెలుస్తుంది. అయితే ఈ నటరాజ విగ్రహాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారేమో జనీవాలో. ఇది ఎందుకంటే మొత్తము కాస్మిక్, అటామిక్. కాస్మిక్ ఏమో మనకు మొత్తము విష్ణు తత్వము, అటామిక్ తత్వం అంతా మన నటరాజ తత్వం. దీన్ని మీరు నెమ్మదిగా టైం ఉన్నప్పుడు చదవండి. కానీ మొత్తమే ఎట్లా ఎనర్జీ తయారవుతుంది, ఒక అణువుతోటి ఒకటి ఎట్లా కలుస్తుంది, ఎట్లా విడిపోతుంది, కలవడం విడిపోవడం ఒక కాస్మిక్ డాన్స్ టైప్ లో చేసి ఆ అణువులన్నీ ఒక పెద్ద కాస్మాస్ ఎట్లా తయారవుతున్నాయి, దాని వల్ల వెలుగు వేడి శక్తి ఎట్లా వస్తున్నాయి అని చెప్పి, అందులో నుంచే శివుడిలో నుంచే వచ్చేది శక్తి. ఎందుకంటే ఎనర్జీ అని చెప్పి వాళ్ళే యాక్చువల్ గా ఈ నటరాజ విగ్రహాన్ని వాళ్ళ ఆఫీస్ ముందు పెట్టుకొని దాని కింద ఇక్కడ మీరు చూస్తున్నారేమో ఎందుకు అని ఎక్స్ప్లెనేషన్ రాశారు. ఎందుకు అది ఆ నటరాజ విగ్రహం మొత్తం ఒక ఆటమ్ లో ఏం జరుగుతాయి అన్న విషయం అంతా అది చూపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా రాశారు. మళ్ళీ మనము ఇంకొకసారి నెమ్మదిగా ఒక్కదాని కోసం స్పెసిఫిక్ గా మనం కూర్చొని చూసుకుందాము. బికాజ్ అది తెలవాలి. మనము ఊరికి స్తోత్రం లాగా చదువుతున్న పుణ్యం వస్తుంది అని అనుకున్నంత వరకు చదువుకోవడానికి బాగుంటుంది. ఆ తర్వాత అందులో ఉన్న విషయం తెలిస్తే చాలా ఉత్సాహం వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏమి అంటే మొత్తం శివుడి తత్వం ఏమి అంటే ఆ విషయమే మన తాండవ స్తోత్రం అంతా ఉంటుంది. ఒకటి ముఖ్యంగా ఇవన్నీ అగ్ని కిరణాలు, అగ్ని శిఖల లాగా ఉంటుంది ఈ సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్ అంతా మొత్తం మన విశ్వం అంతా ఉంటుంది, మన కాస్మాస్. ఇదంతా ఎనర్జీ సైకిల్, బర్నింగ్ ఎనర్జీ సైకిల్. కొన్ని సూర్యుళ్ళు ఎన్నో స్టార్స్ వెలుగుతూ ఉంటాయి. వాటిలో ఈ డాన్స్, కాస్మిక్ డాన్స్ నడుస్తూ ఉంటుంది, తాండవం. అందులో మొత్తం ఎనర్జీ పార్టికల్స్ కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. సూర్యుడు కూడా ఇందులో ఇక్కడున్న ఈ అగ్ని శిఖలలో ఒక్కటి మనకున్న సూర్యుడు, అందులో కూడా అదే విషయము. హైడ్రోజన్ హీలియం ఆటమ్స్ కలుస్తుంటాయి, విడిపోతుంటాయి. దానివల్ల ఆ వెలుగు వేడి శక్తి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. దానికి అనంతంగా జరుగుతూ ఉంటుంది. అది అయిపోవడం అనేది ఉండదు, అవ్యయంగా. దానికి ఆది అన్నది ఉండదు, అంతము అన్నది ఉండదు. అంటే ఒక టైంలో ఉంటుంది. సూర్యుడు మొత్తమే బాగా పెద్దగా పెరిగి పెద్ద రెడ్ హాట్ బలూన్ లాగా తర్వాత బ్లాక్ హోల్ అయిపోవడం అది తర్వాత అవుతుంది. కానీ అంతవరకు మాత్రం అనంతంగా సాగుతూ ఉంటుంది. ఆ మొత్తమే ఇక్కడ ఉన్న ఈ ఒక్క పిక్చర్ ఒక ఆటమ్ లో జరిగే విషయము. ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ డాన్స్ జరుగుతూ ఉన్నప్పుడే ఈ మొత్తం కాస్మాస్ తయారైందని చెప్పి దాని గురించి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో నేను మన జీటైలో పోస్ట్ చేస్తాను, మన నైమిషారణ్యంలో కూడా పెడతాను. కేవలం నాకు నచ్చింది ఒక్క ఆర్టికల్ అందులో పెడతాను. ఇందులో ఇక్కడ అపస్మారుడని ఆయన పాదం కింద ఒకడు ఉంటాడు. వీడు రాక్షసుడు బేసిక్లీ. ఈ అపస్మారుడు ఏమి అంటే
వాడు తమో గుణ లక్షణంతో ఉంటాడు, వాడిని ఈయన కాలు కింద పెట్టి తొక్కి ఉంచుతారు అని దాని అర్థం. కానీ ఏమి అంటే ఈ అపస్మారుడు అనేవాడు మన మొత్తం విశ్వము జడ పదార్థం, మనం చూసేదంతా జడమే. అయితే ఈయన ఈ డాన్స్ చేస్తూ ఉండడం వల్ల, ఆ కలవడం విడిపోవడం వల్ల తయారైన శక్తి ఈ మొత్తమే విశ్వాన్ని నడిపిస్తుంటుంది. కాబట్టి ఆ జడం మీద శక్తి నిలబడి ఉన్నది కాబట్టే ఈ మొత్తం ప్రపంచం నడుస్తున్నది అని దీనికి అర్థం. ఈ అపస్మారుడు ఎక్కడున్నాడు? అపస్మారుడు మీద ఈ నాట్యం చేస్తున్న శక్తి ఉన్నది. ఈ అపస్మారుడు ఎక్కడున్నాడంటే పద్మం మీద, కమలం మీద ఉంటాడు. కమలం ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం ఈ బ్రహ్మాండాలు అరలుగా విచ్చుకుంటున్న ఈ మొత్తం విశ్వాలు ఈ పద్మానికి గుర్తు. ఆ విశ్వము ఎట్లా ఉంది అంటే జడ పదార్థం, దానికి అపస్మారుడు అని దానికి పేరు, జడ పదార్థము. ఈ జడ పదార్థం చేతిలో ఒక పాము కూడా ఉంటుంది, అది కాలము. దాని మీద, జడం మీద ఈ విశ్వము, చెట్లు, పూలు, కాయలు, నేను అన్ని జడ పదార్థాలు, నా శరీరం, స్థూల శరీరం, అవన్నీ దానిపైన అధిష్ఠించి ఉన్నది శక్తి ఉంటేనే అవి నడుస్తాయి. ఆ నడవడమే ఇది. ఈ నడిచేది మొత్తం ప్రకృతి అంతా ఏమి అంటే ఈ శివుడు అన్న ఈ చైతన్యానికి కొన్ని కాంట్రాడిక్టింగ్ స్టఫ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయన తల మీద చంద్రుడు ఉంటాడు, ఆయన గొంతు దగ్గర విషం ఉంటుంది. కాబట్టి చంద్రుడేమో అమృతము, విషమేమో ఏదో మృత్యువు టైప్ లో, అంటే పుట్టడం పోవడం కాంట్రాడిక్టింగ్ స్టఫ్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా, దాన్ని ఆపడానికి లేదు. కంటిన్యూటీ కాబట్టే ఈ సర్కిల్ మనకి. రెండో కాంట్రాడిక్టరీ విషయం ఏమి అంటే ఆయనకు తల మీద నీళ్లుంటాయి, ఆయన నుదుటి మీద అగ్ని ఉంటుంది. మళ్ళీ నీళ్లు, నిప్పు ఒకదానితో ఒకటి కలవని పదార్థాలు అయినా కూడా ఆయన కలిపి ఉంచుతాడు. ఈ శక్తి అటామిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఈ రెండిట్లలో సముద్రంలో కూడా బడబాగ్ని ఉంటుంది. ఈ సముద్రంలో నీళ్లు బడబాగ్ని ఆర్పేయవు, ఈ బడబాగ్ని నీళ్లని ఆవిరి చెయ్యదు. ఆ రెండు కలిసే ఉంటాయి. అట్లానే ఆయన తలలో నీళ్లు, ఆయన నుదుటి మీద అగ్ని పెట్టుకొని ఉంటాడు. తర్వాత ఆయన తలలోనేమో మళ్ళీ చంద్రుడు ఉంటాడు, ఆయన మీదనేమో పాములు ఉంటాయి. ఇట్లా ప్రతిదీ కాంట్రాడిక్టింగ్ స్టఫ్ ఉంటుంది. ఈ కాంట్రడిక్షన్స్ తోటే విశ్వం నడుస్తుంది. ఈ ద్వంద్వాల మీద, ప్రపంచం మొత్తం ద్వంద్వాల మీద నడుస్తూ ఉంటుంది. ఈ ద్వంద్వాలు రోజు రాత్రి, పగలు రాత్రి, లేకపోతే నిన్న రేపు, లేకపోతే లోపల బయట, లేకపోతే మంచి చెడు, సుఖము దుఃఖము, ఏడుపు నవ్వు, కానీ ప్రతిదీ డ్యువాలిటీ, మొత్తం డ్యువాలిటీ, ద్వైతం. ప్రపంచము అంటే ద్వైతం ఉంటుంది. ప్రపంచాన్ని దాటింది ఏదైనా అద్వైతం. కాబట్టి ప్రపంచంలో ఉన్న స్థితి ద్వైతంగానే ఉంటుంది. ఆ ద్వైతము ద్వంద్వం. ఈ ద్వంద్వం దాటితేనే మనము దాన్ని దాటిపోవచ్చు. ఆ ద్వంద్వాల్ని దాటమని అందుకే చెప్తారు. మనకి ఎవరు చెప్పినా సరే అద్వైతం, కృష్ణుడు చెప్పినా, శివుడు చెప్పినా, అమ్మవారు చెప్పినా, శంకర్ల వారు చెప్పినా, ఎవరు చెప్పినా ద్వైతం ఎందుకు దాటమంటారంటే ద్వైతమే ప్రకృతి, మొత్తం విశ్వం అంతా కాంట్రడిక్షన్స్ లో ఉంటుంది. వరల్డ్ రన్స్ ఆన్ కాంట్రడిక్షన్స్. బ్యాలెన్సింగ్ ఉండాలి. సీసా లాగా ఒకటి పైకి వెళ్తే ఒకటి కిందికి, ఒకటి కిందికి వెళ్తే ఒకటి పైకి. మా అమ్మ అప్పుడెప్పుడు కష్టం వచ్చినప్పుడు నాకు ఒకసారి చెప్పింది, అదేంటి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది, ఏడవక్కర్లేదు నువ్వు అని చెప్పి. అట్లానే మళ్ళీ వెలుగు తర్వాత చీకటి ఉంటుంది. ఆ రెండు ఒకదాన్ని ఒకటి చేజింగ్ చేసుకుంటుంటాయి. ఆ కాంట్రడిక్షన్స్ ని ఈ స్వరూపంలో ఉన్న తండ్రి స్పెసిఫిక్ గా అది డిపిక్టింగ్ చేస్తూ ఉంటారనమాట. కాక ఆయన మొత్తమే జుట్టంతా అంతా అల్లుకొని ఉంటుంది, అది అంబరము మొత్తం, ఆ స్పేస్, అది ఆ స్పేస్, పైగా అది కాలము. ఇందులో ఆయన ఒక చేతిలోనేమో కపాలం పట్టుకుంటారు, ఒక చేతిలోనేమో అగ్ని పట్టుకుంటారు. లేకపోతే ఒక చోట ఈయన అది దాని పేరేంటి, కుందేలు పిల్ల పట్టుకుంటారు, అది కదులుతూ ఉంటుంది. ఒక దాంట్లోనేమో అగ్ని మండుతూ ఉంటుంది. అట్లాంటివన్నీ ఉంటాయి. ఒక దాంట్లోనేమో అభయహస్మయం పర్వాలేదని చూపిస్తారు, ఒక దాంట్లో చెయ్యెత్తి కింద కాలు చూపిస్తారు. కాబట్టి ఈ ద్వంద్వాల్ని దాటి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రతి దానికి, ఇందులో ఉన్న ప్రతి సింగిల్ విషయానికి మొత్తము అణువులో, తర్వాత అటు కాస్మాస్ లో, విశ్వంలో జరుగుతున్న ఆ డాన్స్, పొద్దస్తమానం ఆ కదలిక, ఆ చలనము, ఆ చైతన్యము ఎట్లా జరుగుతుంది అని చెప్పి మొత్తం క్యాప్సల్ లాగా, ఒక బుజ్జి క్యాప్సల్ లో చూపిస్తారు దీన్ని.
దీని గురించి చాలా ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. యాక్చువల్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ఏమేమి తత్వం ఏమేమి విషయాలు ఉన్నాయో, ఆటమ్ లో ఏమున్నాయో, ఎట్లా నడుస్తుందో ఏంటో విషయం అని చెప్పి. కాబట్టి దీన్ని గురించి ఈ స్తోత్రంలో కొంతవరకు రాశారు. మనం అది చూసుకుంటూ వెళ్దాము. కాబట్టి అది శివ తాండవము, కాస్మిక్ డాన్స్ అని పిలుస్తారు దాన్ని, లేదా అటామిక్ డాన్స్, రెండు ఒకటి. కాస్మిక్ డాన్స్ అంటారు బేసిక్లీ మొత్తం విశ్వం ఎట్లా నడుస్తుంది, ఎట్లా కదులుతుంది, ఆ కదలడానికి కాంట్రడిక్షన్స్ ఎందుకు అంత అవసరము అని చెప్పి. తర్వాత కాబట్టి అణువులో అణువంత మహత్తులో ఎంతో గొప్పగా ఉన్న ఆ తత్వం గురించి అన్నమాట మనం కొంచెం చూసుకుంటున్నాం, ఎక్కువ లోతుగా వెళ్ళకపోయినా కూడా. ఇది ఫస్ట్ శ్లోకము. మీనా గారు, ఆయన కింద చిన్న బాబులాగా కనిపిస్తున్నారు, అది ఎవరండి? బాబు కాదు, అది రాక్షసుడు, వాడి పేరు అపస్మారుడు. ఓకే. ఈ అపస్మారుడు అని ఉంటాడు, వాడు నవ్వుతూనే ఉంటాడు. యాక్చువల్ గా ఈ అపస్మారుడి మీద కాలు పెట్టి ఆయన నిలబడతారు, వాడేమో తలెత్తి చూసి నవ్వుతుంటాడు. పైగా దక్షిణామూర్తిలో కూడా అంతే, ఆయన చెట్టు కింద కూర్చుంటారు దక్షిణామూర్తి. ఆయన ఒక కాలు కుడి కాలు కిందికి ఉంటుంది, ఎడం కాలు ఆ కుడి కాలు పైన పెట్టుకుంటారు. ఆ కుడి కాలు కింద ఈ అపస్మారుడే ఉంటాడు, వాడు తలెత్తి చూసి నవ్వుతుంటాడు. పైగా ఈ అపస్మారుడు ఏమి అంటే జడ పదార్థం, మొత్తం జడమైన ఈ విశ్వము, దానిపైన చైతన్యవంతమైన ఈ శక్తి అని అర్థం దానికి. ఓకే, థ్యాంక్స్ అండి. తెలుసుకోవాలమ్మా మన విషయాలు మన విషయాలు మనకి తెలిస్తేనే అర్థమవుతుంది. ఇదంతా సైంటిఫిక్ విషయాలు, సైంటిఫిక్ టర్మినాలజీ అంతా స్తోత్రాలుగా రాసిస్తారు మనకు. ముందు పాటలైతే పాడుకో, తర్వాత చూద్దామని చెప్పి ఎప్పటికో ఒకప్పటికి దాని గురించి తెలుసుకోవాలని ఆశ అనిపిస్తుంది, అప్పుడు తెలుస్తుందని. అది మన శివతాండవ స్తోత్రం. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనవుతున్న శివ శివం అని మొదలు పెట్టుకుంటున్నాము. ఇందులో ఏమి అంటే జటా అటవి, జట అనే ఆయన జడలు అనే అడవి ఒకటి ఉందంట, ఓ పెద్ద అడవి. ఆ అడవిలో గలత్ కదులుతూ ఉన్న జల ప్రవాహం ఒకటి ఉన్నది. ఆ జల ప్రవాహము ఏం చేస్తుంది అంటే ఆ స్థలాన్ని మొత్తాన్ని మొత్తమే పావనం చేస్తూ ఉన్నది. ఏ స్థలము అని తెలియాలి కదా, అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. ఒకసారి ఏమైందంటే మన పరమేశ్వరుడు ఈ కైలాసంలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాడు మనందరి కోసం అని చెప్పి. ఆయన తాండవం చేస్తాను అని చెప్తే అందరూ పనులు మానుకొని ఇన్ని కోట్ల బ్రహ్మాండాల్లో నుంచి అందరూ వచ్చారు చూడ్డానికి. యాక్చువల్గా మన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు అందరూ వచ్చారు, మనం కూడా వెళ్ళాం. అయితే అప్పుడేం జరిగిందంటే మనందరం ఏమో ముందు కూర్చున్నాము. కొంతమందికి కుర్చీలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, కొంతమంది కింద కూర్చున్నారు. అట్లా మనం మంచి మెత్తగా వేసుకొని ముందే కూర్చున్నాము. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆయన తయారవడానికి వెళ్తున్నారు. మరి డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు తయారవ్వాలి కదా. ఆయన వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తుంటే ఎవరైనా లోపలికి వెళ్ళడానికి అమ్మవారు అట్లా వెళ్తుంటే వద్దులే నేను తయారై వస్తానని చెప్పారు. ఒక్క బ్రహ్మదేవుడు ఒక్కడే వెళ్ళాడు లోపలికి. అయితే మనందరం వెయిటింగ్ చేస్తున్నాం అటు ఇటు చూసుకుంటూ. అప్పుడు ఏం జరిగిందంటే మన బ్రహ్మదేవుడు కొంతసేపు అయ్యాక ఆయన గబగబా వచ్చి ఆయన ప్లేస్ లో ఆయన కూర్చుంటున్నారు. ఈ లోపల అందరూ లక్ష్మీదేవి పాట పాడడానికి గొంతు సవరించుకొని రెడీ అవుతున్నది. మన వినాయకుల వారేమో తాళాలు వేయడానికి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఆయన మృదంగం కూడా వాయిస్తున్నారు. తర్వాత మన తుంగురుడు, నారదుల వారు వాళ్ళు వాళ్ళ గురువు గారిని మన సరస్వతీదేవితో పాటు వాళ్ళు కూడా ఒక సైడ్ కూర్చున్నారు. ఆ తల్లి వీణని ట్యూనింగ్ చేసుకుంటూ ఉన్నది. ఈ లోపల మన విష్ణుమూర్తి ఏమో ఆయన కూడా మృదంగాలు అవన్నీ వేస్తూ తాళాలు వేస్తూ ఆయన కూడా ఉన్నారు పక్కన. అందరూ తల ఒకటి, నంది, భృంగి అట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి అందరూ తల ఒక వాయిద్యం పెట్టుకున్నారు ఆయన డాన్స్ కి, పాటలు పాడడానికి. లక్ష్మీదేవితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు. ఆ రకంగా ఉన్నది. ఆ పరిస్థితిలో గబగబా లోపలికి వెళ్ళిన వారు మన
బ్రహ్మదేవుడు గబగబా మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన ప్లేస్ లో ఆయన కూర్చుంటున్నాడు. పాపం కొంచెం సరస్వతి దేవి పక్కకు జరగగానే ఆయన అక్కడ కూర్చున్నారు. అంతవరకు మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇంకా స్టార్ట్ అవుతుంది మన తాండవం. స్వామి మొదలు పెడతారు నాట్యం అని అందరూ క్వైట్ అయిపోయారు, చప్పుడు చేయకుండా మాట్లాడకుండా ఉన్నారు. మనం కూడా చూస్తున్నాం. ఇంకా కొంచెం లైట్లు డిమ్ అయ్యాయి. అప్పుడు మన స్వామి తయారైతున్న గ్రీన్ రూమ్ లో నుంచి బయటకు వస్తున్నారు. వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం, అక్కడంతా నీళ్లు చల్లి బాగు చేసుకోవడం, ఆ డాన్స్ చేయడానికి వస్తున్న వాళ్ళకి మెళ్ళో పూలమాలలు అవన్నీ వేసి వాళ్ళని ఆహ్వానించడము, ఇట్లాంటివన్నీ చేస్తారు ఎవరైనా. మనకు అన్ని ఈయనే చేసేసుకుంటున్నారు. మీరందరూ కూర్చోండి ఊరికి, నా కోసం మీరు తాపత్రయపడద్దు, నేనే చేసుకుంటానని చెప్పి. కాబట్టి ఆయన జట అటవిలో, ఆయన జడల అడవిలో ఉన్న తిరుగుతూ ఉన్న జల ప్రవాహము తొణికి అక్కడంతా పడుతూ ఉన్నది. కాబట్టి ఆయన డాన్స్ చేస్తున్న స్థలం అంతా ఆ విధంగా పావనమైంది. మన మీద కూడా మనం ముందే కూర్చున్నాం కదా, కాబట్టి మన మీద అవన్నీ పడి ఆ చినుకులన్నీ తుంపర్లన్నీ మొత్తం అక్కడ ఆ స్థలం అంతా పావనమైంది. అప్పుడేం జరిగిందంటే, గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారో, పాటలు పాడుతున్నారో, ఏదైనా చక్కటి పూలమాలలు అవన్నీ వేస్తారు. ఈయనేమో ఆయనే వేసేసుకొని వచ్చేసాడు. గలే అంటే ఆయన గడంలో, ఆయన మెడలో, అవలంబ్య పట్టుకొని వేలాడుతూ ఉన్న, లంబితాం ఆ కిందికి వేలాడుతూ ఉన్నది ఒక తుంగ గొప్ప భుజంగం అనే పాము అనే మాలిక. పూలమాలలు అవన్నీ ఏమో గాని ముందు భుజంగ మాలికలన్నీ వేసుకున్నారు. ఆయన వేసుకొని వాటితోటి వచ్చారు నడుచుకుంటూ, అన్ని వైపులు చూస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆయన డాన్స్ స్టార్ట్ చేస్తాడంటే మరి మాకందరికి చాలా ఇంట్రెస్ట్. మామూలు డాన్స్లు అంటేనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇక్కడ చేస్తున్నారు పైగా. అప్పుడేం జరిగిందంటే, ఢమ ఢమ ఢమన్నినాదవడ్డమర్వయం. ఆయన శివుడు వస్తున్నారు, ఇంకా అల్లరి చేయకుండా కూర్చోండి అందరూ క్వైట్గా ఉండండి ప్లీజ్ అని చెప్పి మనకు మామూలుగా మైకులలో ఆర్గనైజ్ చేసేవాళ్ళు చెప్తుంటారు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకొక 2 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది, అందరు కొంచెం క్వైట్ గా కూర్చోండి అని చెప్తుంటారు. ఇంక దీనికి ఈయన చేసే డాన్స్ పాపం అది కూడా మనల్ని ఏం చేయనీయట, మీరందరూ కూర్చోండి అని. ఆయన చేతిలో ఈ డమరుకం పట్టుకొని ఆ డమరుక నాదాన్ని ఆయనే ఢమడమా ఆయనే వాయించుకుంటూ వస్తున్న ఆ శబ్దానికి అదిగో ఆయన వచ్చేసారని చెప్పి మనం ఆల్రెడీ బ్రహ్మదేవుని చూసి మనం చప్పుడు చేయకుండా వెయిటింగ్ చేస్తున్నాము ఉత్కంఠతోటి. ఇక్కడేమో ఆయన డమరికాన్ని ఢమ ఢమ ఢమన్ నినాదవత్ ఢమర్వయం అని చదువుకోవాలి దాన్ని. ఢమ ఢమ ఢమన్ నినాదవత్ ఢమర్వయం. ఆ ఢమరుకాన్ని ఢమ 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 శబ్దం చేసుకుంటూ ఇంకా ఆయన వచ్చారు. వచ్చి ఇంకా అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన చండతాండవాన్ని చండతాండవాన్ని చేస్తున్నారు. ఆయన చేసే తాండవాలకి కొన్ని పేర్లున్నాయి. ఆనంద తాండవము, ప్రచండ తాండవము, ప్రళయ తాండవము, విలయ తాండవము అని అట్లా రకరకాల పేర్లున్నాయి. ఆ వాటిల్లో ఒకటి చండతాండవం చేస్తున్నారు ఆయన. ప్రచండంగా చాలా గొప్పగా చేస్తున్నారు చకార. అప్పుడు ఏం జరిగిందంటే, అటువంటి ఆయనని మనమందరం ఆయన ఢమఢమ శబ్దాలు చేసుకుంటూ వచ్చారు, ఆ స్టేజ్ ఎక్కారు. ఎక్కగానే అందరం నమస్కారాలు చేసుకుంటున్నాము. నహ మమ్మల్ని, శివ ఆ శివుడు, ఆ పరమేశ్వర్ల వారు మా అందరి కోసం, నహ మా అందరి కోసం అని చెప్పి, శివం మంగళాన్ని, పరమశాంతిని తనవుతూ విస్తరింపజేయగాక, మా మనసులు సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండేటట్టు ఆయనే చూసుకోవాలి అని చెప్పి మనం అందరం నమస్కారం చేసుకొని కూర్చున్నాం ఆ నాట్యం చూడడం కోసం అని చెప్పి. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమన్నినాదవత్మరై ఢమర్వయం చకార చండ తాండవం తనోతున్న శివ శివం. అప్పుడేం జరిగిందంటే, జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానం మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశౌర చంద్రశేఖరై రతి ప్రతిక్షణం మమ. అప్పుడు ఇంకా ఆయన నా డాన్స్ మొదలు పెడుతున్నారు. అప్పుడు జటా కటాహంలో, కటాహం అంటే కటకం అంటే ఈ బిందె,
ఆయన జడలనే బిందె అవుతున్నది, పెద్ద కుండ తల మీద పెట్టుకున్నారు. అందులో సంభ్రమంగా గోలగోలగా భ్రమత్ కదిలిపోతూ ఉన్నది. నిలింప నిర్జరి, నిలింపము అంటే ఆకాశంలో ఉన్న, స్వర్గలోకంలో ఉన్న జరి నీళ్ల ప్రవాహం, ఆకాశ గంగ. నిలింప నిర్జరి అంటే ఆకాశ గంగ ఆయన జటాకటాహంలో, ఆయన జడలు అనే కుండలో సంభ్రమంగా భ్రమత్ కదులుతూ ఉన్నది. ఆ కదులుతూ ఉంటే ఏం జరిగింది, అది తొణికిపోతుంటే, ఆయన డాన్స్ మొదలు పెట్టేసరికి అది తొణికిపోతున్నది. తల్లో ఉన్న గంగ ఆ తొణికి రౌండ్ రౌండ్ గా తిరుగుతున్నది, అది తొణుకుతూ ఉన్నది. తొణికి ఏం జరిగిందంటే విలోల వీచి వల్లరి, ఆ విలోలంగా కదిలిపోతున్న ఆ వీచిక అలలు అలలుగా అది ఆ కుండలో నుంచి పైకి వస్తున్నది. రౌండ్ రౌండ్ గా గుండ్రంగా తిరుగుతున్నది, అందులో నుంచి అలలుగా పైకి వస్తున్నది. ఆ కుండలో నుంచి వచ్చి వల్లరి, అది తీగల్లాగా ఆయన జుట్టులో నుంచి పారుతున్నది. అవన్నీ నీళ్ల పాయలన్నీ ఆయన ముఖం పై నుంచి, ఆయన జుట్టులో నుంచి ఇట్లా కారుతున్నాయి. ఆయన బుగ్గల నుంచి కిందికి, ఆయన గడ్డం దగ్గర నుంచి కిందికి వస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా విలోల వీచి వల్లరి, ఆ రకంగా ఉన్న ఆయన ముఖము, ఆ విధంగా ఉన్న మూర్ధని ఆయన ముఖము, ఆయన తలపైన ఉన్న జటా కటాహము అవన్నీ విరాజమానంగా చాలా గొప్పగా ఉన్నాయి. మరి ఏం చేస్తుంది, మామూలుగా ఆయన మామూలుగా నడిస్తేనే అదో రకం. ఇప్పుడు ఆయన తలలో ఆ మొత్తమే గంగను పెట్టుకున్నాడు, ఆయన కుండలాగా ఉన్నది ఆయన జుట్టు. అదే ఆయన ఫాస్ట్ గా డాన్స్ చేస్తుంటే అది మామూలుగా రౌండ్ రౌండ్ గా తిరిగే నీళ్లు ఇప్పుడేమో హడావిడిగా కదులుతూ అందులోంచి అలలుగా పైకొచ్చి అవి నీళ్ల పాయలన్నీ సన్నగా తల నుంచి కారి, ముఖం మీ నుంచి కారి, బుగ్గలపై నుంచి కింద ఆయన చక్కగా షేవింగ్ చేసుకొని కూర మీసాలు పెట్టుకొని ఉన్నారు. అక్కడి నుంచి కారి గొంతు దగ్గర నుంచి వస్తూ ఉన్నది. ఆ రకంగా ఉన్నారు. అక్కడ పైన ఇంకా ఏం జరిగిందంటే, అక్కడ ఆయన తలపై నుంచి అట్లా నీళ్లు కారుతుంటే ఓ పక్క నుంచి ధగ 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 జ్వలల్లలాట పట్ట పావకే, అక్కడ లలాట పట్టము, ఆయన ఈ లలాట పట్టం అంటే ఆయన నుదుటి భాగము, ఆ నుదుటి మీద పావకుడు అంటే అగ్నిదేవుడు ధగ ధగ ధగధగ ధగధగ జ్వలిస్తూ ఉన్నాడు. ఆయన కూడా మామూలుగా అయితే పాపము ఆయన నుదుటి పైన ఉన్న ఆ లలాట పట్టం మీద ఉన్న అగ్నిదేవుడు మామూలుగా ఉంటాడు పాపం, ఆయన క్వైట్ గా. ఈయనేమో అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తుంటే ఆ అగ్నిదేవుడు కూడా తట్టుకోలేకుండా ధగ ధగ మెరిసిపోతున్నాడు, బాగా జ్వలిస్తున్నాడు ఆయన కూడా. అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఏదో ఒక చిన్న అగ్ని శిఖలాగా, మూడో కన్నులాగా లేదది. ఆయన తల తిప్పుతున్నారు, అటు ఇటు కదులుతున్నారు, రౌండ్ గా తిరుగుతున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు. ఈ మొత్తమే ఆ అగ్ని జ్వాలంతా మొత్తం ఆయన నుదురంతా వ్యాపించి బాగా జ్వలిస్తున్నట్టు ధగధగా మెరిసిపోతూ ఉన్నది. దానిపై నుంచి ఈ నీళ్లు కారుతున్నాయి. పైగా పోనీ ఈ రెండితో అయిపోయింది ఆ పరిస్థితి అంటే, కిశోర చంద్రశేఖరుడు, పైగా కిశోరం అంటే చిన్న బేబీ, ఈ చిన్న నెలవంక, కిశోర చంద్రం అంటే సన్నటి నెలవంక 16 కళని ఆయన తల మీద పెట్టుకున్నారు. శేఖరం అంటే శిఖరము, శిఖరం అంటే పైన ఉన్నది తల అని అర్థం. ఆ శిఖరం మీద దీన్ని ఆయన తల పైన పెట్టుకున్నారు కాబట్టి అది శేఖరం అయింది. కాబట్టి కిశోర చంద్రశేఖరం ఓ పక్కనున్నది. ఈ మొత్తమే ఆ తలని మనం చూసుకుంటున్నాం ఇక్కడ. ఆయన డాన్స్ చేస్తుంటే ఆ తల అనే కుండలో నుంచి నీళ్లు మొత్తమే సుడులు తిరిగి అలల్లాగా పైకొచ్చి పాయల్లాగా కారుతూ ఉన్నాయి ఓ పక్క నుంచి. ఈ నుదుటి పైన ఉన్న అగ్ని ఏమో మొత్తము మండిపోతున్నది పాపం, అది తట్టుకోలేకుండా ఉన్నది. ఆ తలపైనేమో ఈ 16వ కళ చంద్రుడు సన్నటి నెలవంక మెరుస్తూ ఉన్నాడు. అటువంటి తండ్రి ప్రతిక్షణం అక్కడ కూర్చొని ఆయన డాన్స్ చూస్తున్నంత సేపే కాదు, అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి మనం వచ్చి ఏవో మన పనులు మనకు ఉంటాయి, మనం వంట చేసుకొని అన్నం తిని ఉద్యోగం చేసి ఏవో రోజులో చేయవలసిన పనులన్నీ ఉంటాయి. అవి చేస్తున్నా కూడా ప్రతి క్షణం ఈ రకంగా నా ముందు నిలబడి నాట్యం చేస్తున్న నా తండ్రి
నా మనసులో ఎప్పుడు ఉండాలి, నా మనసు ఆయన్ని పట్టుకొని ప్రతి క్షణం ఆనందిస్తూ ఉండాలి, రతిస్తూ ఉండాలి, రమిస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి, ఆడుకుంటూ రమిస్తూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరై రతి ప్రతిక్షణం మమ అని కోరుకున్నాము. ఇక్కడ ప్రతి శ్లోకంలో మీరు చూస్తుండండి, అన్ని కాంట్రడిక్టింగ్ స్టఫ్ చెప్తారు. చెప్పి చివరిన నాకేం కావాలంటే ఎప్పుడు ఒకటే కావాలి, నా మనసు శాంతిగా ఉండాలి, నేను అటువంటి మూర్తిని నా మనసులో పెట్టుకొని ఆయనతో ఆడుకోవాలి, నా మనసు ఎప్పుడు ఆయన్ని పెట్టుకొని రమించాలి అని ఆ కోరిక, ఒక కోరిక ఉంటుంది, ఆ పైన కాంట్రడిక్టింగ్ స్టఫ్ ఉంటుంది. ఈ రెండు విషయాలు ప్రతి శ్లోకంలో ఉంటాయి మనకి. ఆ రెండిట్లలో ఏ ఒకటి కూడా లేకుండా ఉండడం యూజువల్ గా ఉండదు. ఎప్పుడు రెండు కాంట్రడిక్టింగ్ స్టఫ్, ఆ కాస్మిక్ డాన్స్ గురించిన ఆలోచన ఎప్పుడు నా మనసులో ఉండాలి, ఎప్పుడు విశ్వాన్ని చూడడం కాదు, విశ్వం వెనకాల నడిపిస్తున్న చైతన్య పదార్థాన్ని గురించిన ఆలోచన నాకు ఉండాలి. ప్రతి క్షణం నా మనసు దాని గురించి ఆలోచించాలి. సూర్యుడు ఎట్లా నిలబడుతున్నాడు, గాలి ఎందుకు వీస్తున్నది, ఈ అగ్ని ఎందుకు మండుతున్నది, ఇట్లాంటి పని నేను ప్రతి క్షణం ఆలోచిస్తుండాలి. ఆలోచించి ఆహా ఇంత గొప్ప కథని నాట్యం లాగా, డాన్స్ లాగా ఆగకుండా చేస్తున్న ఆ నాట్యం చేసే ఆయన ఎవరు, ఆ శక్తి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండాలి మనసులో. అదే పనిగా పోనీ ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ శక్తి, ఆ తాండవం ఎట్లా చేస్తుంది అని కాకపోయినా, నా తండ్రి నా కళ్ళ ముందు నిలబడి ఆ తల పైనుంచి నీళ్లు గారుతూ ఉంటే, ఓ పక్కన అగ్ని మండుతుంటే, ఓ పక్కన నెలవంక నవ్వుతూ ఉంటే, ఈయన ఇంకా గొప్పగా నవ్వుతూ నా ముందు నా కోసం అని చెప్పి నేను సంతోషించాలని, నా కోసం నాట్యం చేస్తున్న తండ్రి ఆయనైనా నా మనసులో ఉండాలి, ప్రతి క్షణం ఉండాలి, ఎప్పుడో ఒకప్పుడు కాదు. ధరాధరేంద్ర నందిని విలాస బంధుర స్ఫురత్తిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని అని మళ్ళీ అడుగుతున్నాము. ఇందులో ఇటువంటి వస్తువు, దాన్ని పెట్టుకొని నా మనసు వినోదిస్తూ ఉండాలి. ఏ వస్తువుని నా మనసు పట్టుకొని బొమ్మలాగా నా మనసులో పెట్టుకొని నా మనసు దేనితో ఆడుకోవాలి పొద్దస్తమానము అంటే, ధరాధరేంద్ర నందిని. ధరుడు అంటే భూమి మోస్తున్నది పర్వతాన్ని, ఆ పర్వతాలకు ఇంద్రుడు రాజు అయిన వాడి యొక్క, పర్వతరాజు యొక్క నందిని ఆనందాన్ని కలిగించే కూతురు ఉన్నది పార్వతీదేవి. ఆమె యొక్క విలాసాలు, ఆమె యొక్క సౌందర్యం అనుకోండి, ఆమె యొక్క లావణ్యం అనుకోండి, ఆ మొత్తమే, ఆ గ్రూప్ అంతా బంధురము, మొత్తం ఒక గ్యాంగ్ ఉన్నది, వాటితోటి బంధురమై మనోహరమై ఉన్నది. ఏమి అంటే ఆమె అక్కడ కూర్చొని ఉన్నది, మన తల్లి. ఆమె కూడా నేను డాన్స్ చేస్తా అంటే, నువ్వు కూర్చో నేను చేస్తా ఇవాళ మొత్తం నేను యాక్టివిటీ అని చెప్పాడు. ఆమె అక్కడే కూర్చున్నది, ఒక పక్కన ఒక కాలు కింద పాదపీఠం మీద పెట్టుకున్నది, ఒక కాలు పైన పెట్టుకొని ఆ మోకాలు పైన చెయ్యి, దాని చుట్టూ చెయ్యి వేసి కూర్చొని నవ్వుతున్నది. ఆమె నవ్వుతూ కన్ను కొట్టి సైగ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నది. మనందరి కోసం చేస్తున్నాననే చెప్తున్నాడు పాపం. నిజంగా కూడా ఈ మొత్తం డాన్స్ అంతా, కాస్మిక్ డాన్స్ అంతా మన కోసమే చేస్తున్నాడు, కానీ ఆయన కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. ఆమె ఎట్లా కూర్చుంది, ధరాధరేంద్ర నందిని విలాసంగా కూర్చొని ఉన్నది. ఆమె విలాసాలు, ఆమె సౌందర్యము, ఆమె లావణ్యం మొత్తము బంధురం మనోహరంగా ఉన్నది. ఆ మనోహరమైన లోకాతీతమైన లావణ్యము ఆ తల్లిది, అందుకే ఆమె లలిత. ఆమె లావణ్యం ఏమైంది అంటే స్ఫురత్ కదులుతూ ఉన్నది. అక్కడి నుంచి, ఆమెలో నుంచి ఆ లావణ్యం అంతా బయటకు వచ్చి, అది దిగంత సంతతి, మొత్తం దిక్కులనే గ్రూప్, సంతతి అంటే మొత్తం 10 దిక్కులన్నీ వ్యాపించి కదులుతూ ఉన్నది, మెరుస్తూ ఉన్నది ఆమె యొక్క లావణ్యము, ఆమె మనోహరమైన సౌందర్యము. దాన్ని చూస్తున్నాడు. మనందరము ఆయన డాన్స్ చూస్తుంటే, ఆయనేమో ఆమె యొక్క లావణ్యము
మొత్తం దిక్కులన్నీ వ్యాపిస్తూ ఉంటే అది చూసి ప్రమోదమాన మానసే, ఆయన మానసము, ఆయన మనస్సు ప్రమోదమానము, చాలా సంతోషిస్తూ ఉన్నది. మనందరి కోసం నాట్యం చేస్తున్నారు, కళ్ళు మాత్రం ఆమె మీద పెట్టుకొని చూస్తున్నారు. ఆమె కూడా ఆమె మామూలుగానే కూర్చుంది, ఆయన డాన్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా. కానీ ఆమెలో నుంచి వస్తున్న సౌందర్యం మాత్రం మొత్తము దిగంతాలు వ్యాపించింది. ఇంతటి లావణ్యము మొత్తం దిక్కుల్లో వ్యాపించిన ఈ అనంతమైన చైతన్య శక్తి నాదే కదా అన్న ఆనందంతో ఆయన మనసు ఉప్పొంగుతూ ఉన్నది. ఆ సమయంలో ఆయన మనసు ఎంత శాంతితో ఉన్నది. అసలే ఆయన శంకరులు, అసలే ఆయన శివుడు, శం అంటేనే శాంతం, అసలే ఆయన శాంతమూర్తి. పైగా ఇప్పుడు ఆయన మనసు అంత సంతోషంతో నిండి ఉన్నది. ఆ సమయంలో ఆయన కృపా కటాక్ష ధోరణి, ఆయన కటాక్షము, ఆయన ఆ తల్లిని చూస్తూ ఉన్నా కూడా మధ్య మధ్యలో మనల్ని చూస్తుంటే ఆ కటాక్షాలు మన వైపుకు అప్పుడప్పుడు చూస్తూ ఉన్న చూపుల్లో నుంచి కృప జారుతూ ఉన్నది. ఆయన తల్లో గంగ జారినంత దానికన్నా ఎక్కువగా. దానితో ఆ కృపా కటాక్షం వల్ల ఏం జరుగుతూ ఉన్నది అంటే దుర్ధర ఆపతి, దుర్ధరం అంటే ధరించడానికి వీలైనంత భయంకరమైన, చాలా ఎక్కువగా ఉన్న మన ఆపత్, మన కష్టాలన్నిటినీ నిరుద్ధం ఆపేస్తున్నాయి. మనకేవో కష్టాలు ఉంటాయి, మనకు శరీరానికి ఉంటాయి కష్టాలు, మన మనసుకి ఉంటాయి, అవన్నీ ఇప్పుడు లేవు. వాటన్నిటిని ఆయన చల్లటి చూపు వల్ల, ఆయన చల్లటి చూపులే వాటన్నిటిని నిరుద్ధం ఆపేస్తూ ఉన్నాయి. అటువంటి దిగంబరుణ్ణి, దిక్కులే అంబరములుగా కలిగిన వాణ్ణి, అటువంటి ఒక క్వచిత్ ఒకానొక వస్తువు ఒకటి ఉన్నది, ఒక పదార్థం. ఈ మొత్తము ప్రపంచాన్ని మనం కళ్ళతోటి చూస్తున్న వాటన్నిటికీ వెనకాల దానంతటా నిండిపోయి ఉన్న ఒకానొక పదార్థం ఉన్నది. ఆ పదార్థాన్ని నా మనసు అక్కడ పెట్టుకొని దాంతో వినోదించాలి. అది కదా నాకు కావాలి. ఈ ప్రపంచంలో, విశ్వంలో కనపడే వస్తువులన్నిటిని తెచ్చుకొని నా మనసు వినోదించడం కాదు. అవన్నిటికీ ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. ఏదో కొన్ని వస్తువులు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని కొంతకాలం, 1 గంట 2 గంటలు 4 గంటలు, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, కొంతవరకు, ఎంతవరకైనా సరే. మళ్ళీ ఇంకా పర్మనెంట్ గా సంతోషం అని చెప్పడానికి లేదు. కానీ ఈ పదార్థం ఒకటి ఉన్నది, ఈ పదార్థము, ఈ వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువు ఒకానొక క్వచిత్ వస్తువు ఉన్నది. దాన్ని పెట్టుకొని నా మనసు వినోదించాలి ఎప్పుడు. అది నాకు కావాలి. చిన్న చిత్తగా ఆనందాలు కాదు. నాకు ఒక పెద్ద విషయం, ఒక పెద్ద ఐడియా ఉన్నది. నా చిన్న చిన్న ఆశ, చిన్నదాని ఆశ అని చెప్పి ఏదో ఒక పాట ఉంది కదా, ఆ రకంగా చిన్న ఒక బుజ్జి కోరిక ఉంది. నా పెద్ద కోరికలేం లేవు, ఒకటే ఒక కోరిక ఉంది, బుజ్జి కోరిక. ఈ మొత్తం వీటన్నిటికీ కారణమైన ఒక పదార్థం ఉన్నది, ఒక చైతన్య పదార్థం ఒకటి, మొత్తమే అనంతమైన వస్తువు. దాన్ని నా మనసులో పెట్టుకొని దాంతో ఆడుకోవాలి నేను. అది నాకు కావాలి. ఇంకెక్కడ దాన్ని మించి నాకు అదొక్కటే కోరిక, వేరే కోరికలు నాకేమి ఇలా. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురత్తిగంత సంతతి ప్రమోదమాన మానసే, కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని అని చెప్పుకుంటున్నాను. ఇందులో అమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నది. ఆమెలో నుంచి వస్తున్న ఈ సౌందర్యం అంతా దిగంతాలకు వ్యాపించింది. దాన్ని చూసుకొని ఆయన చాలా మురిసిపోతున్నారు. ఆయన కళ్ళలో నుంచి వస్తున్న కృప నాకున్న అన్ని రకాల దరిద్రాలని తీసేస్తూ ఉన్నది. అటువంటి వస్తువుని పెట్టుకొని, అటువంటి దిగంబరమైన వస్తువుని పెట్టుకొని నా మనసు ఎప్పుడు వినోదిస్తుండాలి అని దాని జనరల్ అర్థం. ఇప్పుడు అటువంటి వస్తువు, క్వచిత్ వస్తువు ఒకటి ఉన్నది, అది దిగంబరం. అదేమో చూద్దాము. మొత్తము దిక్కు అంటే అన్ని మూలల వ్యాపించి, అంబరం అంటే వ్యాపించి ఉన్న స్పేస్ కాబట్టి మొత్తం స్పేస్ గా వ్యాపించి ఉన్న ఒక వస్తువు ఉన్నది. అది వ్యాపించింది ఎట్లా ఉంది అంటే, దాంట్లో నుంచి అక్కడ కూర్చున్న ఈ వస్తువు, దిగంబరం అనే వస్తువు స్పేస్ ఉంది, కానీ ఆ స్పేస్ యొక్క చైతన్యము
మొత్తము అంతటా వ్యాపించి ఉన్నది. దాని యొక్క విలాసమే, దాని యొక్క ఆటలే ఈ మొత్తం ప్రకృతి. అటామికల్ గా ఆయన అటామిక్ లెవెల్లో చేసే డాన్స్ ని మనం చూడలేము. ఆయన కాస్మిక్ గా చేసే డాన్స్ ని మనం చూడలేము. కొంతవరకు చూడొచ్చు. నక్షత్రాలు ప్రతి నెల మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తాయి, కొన్ని వేరే కనిపిస్తాయి. ఒక్కోసారి సూర్యుడు చాలా అందంగా ఉంటాడు, ఒక్కోసారి అస్తమించేటప్పుడు ఇంకా అందంగా ఉంటాడు. చంద్రుడు ఒక్కోసారి చాలా పెద్దగా ఉంటాడు. ఇట్లాంటివి కొంతవరకు మనం కాస్మిక్ డాన్స్ చూడొచ్చు. అట్లానే మన భూమి మీద కూడా ఈ ఋతువులు మారడము ఇవన్నీ చూడొచ్చు కొంతవరకు. కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని వెనకాల ఒక పెద్ద తాండవం నడుస్తూ ఉంది. పొద్దస్తమానం అది డాన్స్ నడుస్తూ ఉంది, అది కనపడదు. కానీ ఆ డాన్స్ యొక్క కళలు ఈ చెట్లు పెరగడము, పూలయ్యి, ఆకులయ్యి, పిందలయ్యి, కాయలయ్యి కనిపించడము, నా కూతురు పసిగా ఉన్న పిల్ల కొంచెం రోజు కొంచెం కొంచెం పెరిగి కొన్ని కళలు చూపించడము, అది పక్కకు తిరగడం, బోళ్ల పడ్డం, ముందుకు పాకడం, ఇట్లాంటి కళలన్నీ చూపించడము. తర్వాత ఋతువులు మారుతూ ఉండడము, ఒక్కొక్క ఋతువులో ఒక్కో రకం పళ్ళు అవి దొరుకుతూ ఉండడము, ఇటువంటివన్నీ ఆ కళలు ఈ విలాసము ఆ యొక్క చైతన్య పదార్థం యొక్క ఆ విలాసాలు కళలుగా మనకు కళ్ళకు కనిపిస్తాయి కొంతవరకు. వాటిని చూసి మన మానసము చాలా ప్రమోదానికి లోనవుతుంది, చాలా సంతోషిస్తాం. మనం సూర్యోదయం చూస్తాం, సూర్యాస్తమయం చూస్తాం, చంద్రోదయం చూస్తాం, పూలు, చెట్లు, పిట్టలు అన్ని చూసి చాలా సంతోషిస్తాం. అవి మాత్రమే కనిపిస్తాయి, ఆ విలాస బంధురాలు మాత్రం. అవి దిగంతాలంతా వ్యాపించి ఉన్నాయి. మొత్తం విశ్వంగా మనకు విశ్వం కనిపిస్తుంది. కానీ ఆ విశ్వంలో ఉన్న చైతన్యము, దాని యొక్క నాట్యము అది మనకు కనపడదు. కాబట్టి నా కోరిక ఇప్పుడు ఏమి అంటే, కళ్ళకు కనపడుతున్న ఈ విషయం బానే ఉంది, కానీ దాని వెనకాల ఉన్న ఈ అంబరంగా స్పేస్ గా మొత్తము పాకి ఉన్నది. ఆ స్పేస్ లో ఉన్న విలాసాలు ఈ రకరకాల కళలుగా ఉన్నవి నాకు కనిపిస్తున్నాయి. కానీ ఆ స్పేస్, దాని వెనకాల ఉన్న చిత్ నాకు కావాలి. దాని గురించి నేను ఆలోచిస్తూ ఉండాలి ప్రతి క్షణము. ఆలోచించి కొంతైనా దాని గురించి నేను వినోదించాలి. అది నా కోరిక. ఆ వస్తువు గురించి ఆలోచన ఉండాలి నాకు అని కోరుకుంటున్నాను. తర్వాత జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విపత్తు భూత భర్తరి అని మళ్ళీ కోరుకుంటున్నాం. ఇందులో కూడా మనో వినోదం, ఎప్పుడు ఈ అద్భుతమైన విషయాన్ని నా మనసు పట్టుకొని వినోదిస్తుండాలి. ఏ అద్భుతమైన విషయము అంటే, జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ. జట, ఆయన యొక్క జటాజూటంలో ఉన్న భుజంగం ఒకటి ఉన్నది. ఆయన ఏదో ముడి బాగానే గట్టిగానే వేసి బిగించాడు డాన్స్ చేయడానికి వచ్చే కన్నా ముందు. కానీ ఈయన చేస్తున్న విపరీతమైన వేగంతో ఈయన డాన్స్ చేస్తే ఆ ముడి కాస్త ఊడుతుంది, కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ భుజంగము, ఆ పాము ఏమనిందంటే, సరే నేను గట్టిగా పట్టుకొని ఉంచుతాను ముడేసి అని చెప్పి, అది పాము మొత్తం ఆ జుట్టునంతా ముడేసి గట్టిగా పట్టుకొని ఉన్నదనమాట. ఆయన ఏదో తలలో పిన్నులు అవన్నీ పెట్టి ఏదో అలంకారం చేసినట్టు చేసి మొత్తము తయారు చేసుకున్న జుట్టు ముడి వీడకుండా, జడ ఊడిపోకుండా, జడలో ఉన్న పూలు జారకుండా అట్లేదో ప్రయత్నం చేస్తాం కదా, అట్లా ఈ భుజంగము పాపం ఆ జటని గట్టిగా పట్టుకొని ఉన్నది. దానికి ఎంత ఓపికనో ఈయన చేస్తున్న డాన్స్ కి అది కూడా పాపం అల్లాడవలసిందే. అది ఎట్లా ఉంది అంటే పింగళ వర్ణంలో ఉంది ఆ భుజంగము. అది yellowish రెడ్డిష్ కలర్ లో ఉంది. ఆ పింగళ వర్ణంలో ఉన్న భుజంగము స్ఫురత్, అది కూడా కదులుతున్నది పాపం. ఈయన ఇంత వేగంగా ఆయన నాట్యం చేస్తుంటే అది కూడా కదులుతుంది పాపం. దాని ఫణాల పైన, తలపైన మణులున్నాయి. ఆ మణుల యొక్క ప్రభలు అవి కూడా కదంబము, కుంకుమము. కదంబం అంటే yellowish కలర్, కుంకుమం అంటే రెడ్డిష్ కలర్. ఆ కలర్స్ లో అవి కూడా వెలుగుతున్నాయి. ఆ వెలుగులు ఎట్లా ఉన్నాయంటే, ఆయన తలలో ఉన్న భుజంగం యొక్క ఫణి పైన ఉన్న మణుల యొక్క రంగులు కొంచెం ద్రవించి కారి
అవి దిక్కులనే వధువుల యొక్క ముఖాలకి, దిక్కులనే ఆడవాళ్ల యొక్క ముఖాలకి ప్రలిప్తము ఏదో పసుపు రాసి ఎర్రటి కుంకుమ దిద్దినట్టు ఉన్నాయట ఆ రంగులు. ఆ సమయంలో ఆయన ఒకవేళ ఈ తాండవం సాయంత్రం సమయంలో చేస్తున్నారేమో ప్రదోష కాలంలో, కాబట్టి అటు సైడు కొంచెము సూర్యాస్తమయం అయ్యి కాకుండా ఉన్నది. మొత్తమే ఆకాశంలో ఈ కదంబము yellowish కలర్, కుంకుమ రెడ్డిష్ కలర్ వెలుగులన్నీ ఉన్నాయి. అవి ఆ దిక్కులనే వధువు యొక్క ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. పైగా ఆయన మదాంత సింధుర స్ఫురత్ ఉత్తరీయాన్ని వేసుకున్నారు. ఒక మదమెక్కిన ఆ మదంతోటి అందమై కంటి చూపు మంచి చెడు చూడలేని పరిస్థితిలో ఉన్న ఒక సింధురము, ఒక ఏనుగు యొక్క దాని యొక్క త్వక్ అంటే చర్మాన్ని ఆయన ఉత్తరీయంగా వేసుకున్నారు. ఆ ఉత్తరీయంగా వేసుకున్నది ఎట్లా ఉంది అంటే, ఆయన భుజాల మీద వేసుకున్నారు ఉత్తరీయంగా ఆ ఏనుగు చర్మాన్ని. అది కూడా స్ఫురత్ కదులుతున్నది. ఈయన మరి అంత ఫాస్ట్ గా వేగంగా డాన్స్ చేస్తుంటే అది ఏం జరుగుతుందంటే అది కూడా కదిలి మొత్తమే మొత్తం గాలికి కదులుతున్నట్టు కనిపిస్తుంది అంత స్పీడ్ కి. ఆ రకంగా ఉన్నది. అది ఎట్లా ఉన్నది? ఆ త్వక్ చర్మము అనే ఉత్తరీయము స్ఫురత్ గాలి కదులుతున్నట్టు, ఆయన డాన్స్ కి కదులుతున్నది. అది మేదురము, అది మెత్తగా ఉన్నది, తిక్కగా ఉన్నది. అది ఎందుకంటే మరి గజ చర్మం కదా, అది చర్మాలు కొంచెం మెత్తగా ఉంటాయి, ఒత్తుగా తర్వాత మృదువుగా ఉంటాయి. అందులో పైగా మనవాడు గజాసురుడు నా చర్మాన్ని నువ్వు ధరించమని పాపం అడిగాడు. అడిగితే ఆయన సరే అని చెప్పి ఆయన గజాసురుడు చచ్చిపోయిన తర్వాత ఆ చర్మాన్ని తీసి ఇట్లా దులిపితే అందులో నుంచి మాంసము అవన్నీ రాలిపోయాయి. ఆ చర్మం మిగిలింది. ఆ చర్మం కూడా ఇప్పుడు మన స్వామి వారు ఉత్తరీయంగా, ఒక్కొక్కసారి ఆయన దాన్ని ఉత్తరీయం చేసుకుంటారు, ఒక్కోసారి నడుముకి కట్టుకుంటారు, ఆయన ఇష్టము. అప్పుడు అది ఏమవుతుంది, అది ఎట్లా ఉంది అంటే చక్కటి సువాసనలు వస్తూ ఉంటుంది, మెత్తగా కూడా ఉన్నది. మామూలుగా చర్మము బిరుసుగా అవుతుంది కదా, దాన్ని మామూలుగా ఈ చర్మాల ఫ్యాక్టరీ వాళ్ళు దాన్ని ట్యానింగ్ చేస్తారు. మెత్తగా తయారు చేయడానికి కొన్ని రకాల కెమికల్స్ అవి వాడి దాన్ని ట్యానింగ్ చేస్తారు. ఇక్కడ అవన్నీ కూడా అవసరం లేదు, మన స్వామి చేసుకున్నారు. దానికి చక్కటి వాసనలు అవన్నీ వస్తున్నాయి. అది థిక్గా ఉన్నది, అది ఒత్తిగా ఉన్నది, మృదువుగా కూడా ఉన్నది. దాన్ని ఉత్తరీయాన్ని భుజం మీద వేసుకున్నారు, కానీ అది కూడా పాపం స్ఫురత్ కదిలిపోతున్నది. ఇక్కడ తల మీద ఉన్న భుజంగాలన్నీ స్ఫురత్ కదిలిపోతున్నాయి. అవన్నీ మరి ఆయన డాన్స్ కి అవి కదలకుండా ఏం చేయాలి? అవి కదలకుండా ఉంటే విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ కూడా తలలో ఉన్న నీళ్లు కూడా స్ఫురత్ కదులుతుంటాయి, అంతా అదే పనిలో ఉంటాయి అవి పాపం. ఇంకెక్కడో కూడా ఇక్కడ కూడా స్ఫురత్ దిగంత సంతతి, అన్ని చోట్ల స్ఫురత్ కదులుతూ ఉండడము మన కాస్మిక్ డాన్స్ కి ముఖ్యమైన లక్షణము కదలిక. ఈ కదులుతూ ఉండడము, ఆ చలనమే చైతన్యం కదా. కాబట్టి ప్రతి చోట ఆయన స్ఫురత్ అని వాడుతుంటారు. అక్కడక్కడ అది కనిపిస్తూనే ఉంటుంది ప్రతి చోట మనకి. కాబట్టి అది చూసుకుంటూ ఉండండి. ఆ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాడారు. ఎవరు రాశారో కానీ ఈ స్తోత్రాన్ని, ఆయన ఎంత మంచి మంచి మాటలు అందులో పెట్టారో. కాబట్టి ఆయన త్వక్, ఈ సింధురము ఏనుగు యొక్క త్వక్ చర్మము ఆయనకి ఉత్తరీయమైంది. అది కూడా మేదురము, మెత్తగా ఉన్నది, మృదువుగా ఉన్నది. అది స్ఫురత్ కదులుతూ ఉన్నది. దాన్ని వేసుకొని ఉన్నారు. ఆయన ఎటువంటి వారు అంటే భూత భర్తరి. ఆయన భూతాలన్నిటికీ, ఇటు పంచభూతాలు అనుకోవచ్చు, అటు ప్రమద గణాలు అనుకోవచ్చు, ఇటు మొత్తం ప్రాణులు అనుకోవచ్చు, అటు మొత్తమే ప్రపంచాలన్నీ ఏవైనా సరే, మొత్తం విశ్వంలో ఉన్న సకల చరాచర వస్తువులన్నీ అన్నిటికీ ఆయన భర్త, ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయనను నేను పట్టుకోవాలి, ఆ బిభర్తు నా మనసు ఆయన్ని పట్టుకోవాలి. ఆయన్ని, అది తప్ప నాకు వేరే ఆలోచన ఉండకూడదు. నా మనసంతా ఆ మొత్తమే పరాకులో ఉండాలి. ఆయన్ని మనసులో పెట్టుకొని ఆ అద్భుతాన్ని, ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నది, ఇంత అందంగా నడిపిస్తూ మళ్ళీ నడుస్తుందని కూడా తెలీదు. ఇంత అణువణువులో ఇంత విపరీతమైన వేగంతో చలనాలుంటాయి, కదలికలుంటాయి, కనిపించవు.
మొత్తం భూమి అంతా కదులుతూనే ఉంటుంది విపరీతమైన వేగంతో తెలియదు. ఇట్లాంటివి ఎన్ని భువనాలు ఉన్నాయో వాటిల్లో ఎన్ని శబ్దాలు నడుస్తూ ఉంటాయో, ఎంత పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద పనులన్నీ జరుగుతుంటాయో ఏమి వినిపించవు కనిపించవు. అట్లా నా శరీరానికి ఈ స్థూల శరీరం ఎంత తట్టుకోగలదో అంతవరకే కనిపించి, నా స్థూల శరీరం ఎంతవరకు తట్టుకోగలదో అంతవరకే వినిపించి, ఎంతవరకు నేను అర్థం చేసుకోగలను అంతవరకు నా బుర్రలో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి, ఇంత అద్భుతంగా ఎట్లా నడుపుతున్నావయ్యా. యాక్చువల్ గా ఒక స్కూల్లో 10 క్లాసులు ఉన్నాయి అంటే పక్క క్లాస్ లో కొంచెం వాళ్ళు గట్టిగా మాట్లాడితే యువతల క్లాస్ లోకి వినిపిస్తుంది. కొంచెం క్వైట్ గా మాట్లాడమని ఈ టీచర్ అయినా పోయి చెప్పొస్తుంది. లేదా వాళ్ళ చివరిన బెంచ్ లో కూర్చున్న వాళ్ళని పోయి పక్కన క్లాస్ లో చెప్పిరాపో వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తున్నారని చెప్పి. అట్లాంటిది నువ్వు ఇన్ని విశ్వాలు నడిపిస్తున్నావు, ఎంత డమడమా. అందులో ఉత్త కూడా చెయ్యట్లేదు, నువ్వు ఆ విశ్వాలు నడిపిస్తుంటే చిన్నగా కూడా లేవు. అవి డమడమ ఢమట్ 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 అని పెద్ద పెద్ద నినాదాలు వస్తున్నాయి ఆ డమరవయంలో నుంచి. అట్లాంటివి జరుగుతుంటే కూడా మాకేం వినిపించవు. అక్కడ మొత్తమే ఎంత పెద్ద సౌండ్లున్నా కూడా మేమెంత వినగలమో మాకంతే వినిపిస్తూ, ఎట్లా అయ్యా నువ్వు దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తున్నావు అని ఆ అద్భుతమైన విషయము దాన్ని పెట్టుకొని నా మనసు ఎప్పుడు వినోదిస్తుండాలి, ఆశ్చర్యపోతుండాలి, ఆనందిస్తుండాలి. నా మనసు దాన్ని పట్టుకొని పారిపోవాలి. ఇంకా ఎప్పుడు చూసినా 1 నిమిషం మధ్యలో టైం దొరికిందంటే దాన్ని పట్టుకొని ఉరకాలి. ఒక చోట కూర్చొని నా మనసు దీంతో ఆడుకోవాలి. టీవీ చూస్తూనే ఉంటారు, లేకపోతే నాతోటి 1-2-3 మా అమ్మో ఎవరో అందరు మాట్లాడుతూనే ఉంటారు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందంటే నా మనసు ఈ విషయాన్ని ఈ అద్భుతాన్ని పట్టుకోవాలి, పారిపోవాలి అక్కడి నుంచి. అక్కడికి నా బాడీ కూర్చొనే ఉండాలి, నా మనసు దీన్ని పట్టుకొని ఆడుకోవడం మొదలు పెట్టాలి. ఎట్లా అయ్యా నువ్వు ఇవన్నీ చేస్తున్నావో అని చెప్పి. కాబట్టి జటాభుజంగ పింగళ సూరత్ ఫణామణి కదంబ కుంకుమ ద్రవ చెప్పండి అమ్మా. మీనా గారు, మీరు ఇలాగా ఇది మనం స్తోత్రం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకుంటూ వెళ్తున్నాం కదా, దీన్ని ఇన్సైడ్ మీనింగ్ ఎప్పుడు చూస్తామండి? అంటే రిమెంబర్ మనము ఇప్పుడు మనం బయట నుంచి మీనింగ్ ఒకటి నేర్చుకున్నాం, అసలు అంటే ఏంటి, పింగళ అంటే ఏంటి, స్ఫురత్ అలా చూస్తున్నాం కదా. దట్ ఇన్సైడ్ నాలెడ్జ్ ఏంటి, అసలు ఎందుకు అలాగా ఆయన అలా ఎందుకు డాన్స్ చేస్తున్నారు, ఆయన అలా ఎందుకు అమ్మవారిని చూస్తున్నారు, అమ్మవారు ఎందుకు ఆయన డాన్స్ చూస్తుంది అంటే ఏం చెప్తున్నారు? వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు టెల్? అదే చెప్తున్నాను కదమ్మా నేను, అది అటామిక్ డాన్స్ నడుస్తున్నది. అమ్మవారు అన్నది ఆ చైతన్యము, అదొక పదార్థం ఉన్నది. ఆ మొత్తమే సూపర్ కాన్షియస్నెస్ అని చెప్పి ఒక పదార్థం ఉంది. ఆ కాన్షియస్నెస్ లో నుంచి ఈ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ప్రపంచంలాగా కనిపిస్తుంది. దాన్ని మనము అమ్మవారు అనుకుంటాం స్తోత్రాల్లో. ఆ సూపర్ కాన్షియస్నెస్ ని ఏదో ఒకటి శివుడు అనుకుంటాం, విష్ణువు అనుకుంటాం, ఏదో ఒకటి అనుకుంటాం. అనుకొని దాన్ని నాలో ఉన్న శక్తిని నేను చూసుకోకుండా ఏం చేస్తాను, నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నానని చెప్పి నేను చూసుకొని మురిసిపోక ఏం చేస్తాను. అట్లనే ఆ సూపర్ కాన్షియస్నెస్ ఎప్పుడు చూసినా ఆ విశ్వాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ విశ్వము జడ పదార్థం అది, కానీ అందులో ఉన్న శక్తి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వస్తువుని చూసుకుంటుంది. ఆ వస్తువు ఏమి, ఆ శక్తి ఏమి అని తెలియాలంటే మరి అదే సాధన. అది అందరికీ కనిపించదు. అది దాని గురించి సమానం కూర్చొని ఏముంది ఐదర్ సైన్స్ వాళ్ళు మొత్తమే కూర్చొని ఆస్ట్రోఫిజిసిస్టులు కానీ లేదా అటామిక్ రీసెర్చ్ చేసే వాళ్ళు కానీ కూర్చొని అదే పనిగా సమానం ప్రతి క్షణం ఆలోచిస్తుంటే ఒకవేళ వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంది మొత్తం ప్రపంచం అంతా ఎట్లా నడుస్తుంది, కాస్మిక్ ఎనర్జీ అంటే ఏమి, కాస్మిక్ హిస్ అంటే ఏమి, ఢమట్ 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 అని చెప్పి ఇక్కడ రాస్తున్నవన్నీ కాస్మిక్ హిస్ అదంతా అంటే ఏంటి, తర్వాత ఈ వెలుగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ధగత్ 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 మొత్తం వెలిగిపోతున్నాయి, ఇవన్నీ ఈ ఎనర్జీ ఈ రేస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తుంటారు. పొద్దుస్తమానం కూర్చొని సైన్స్ సైడ్ అన్నా ఆలోచించాలి, లేకపోతే కూర్చొని మనలాగా సాధన చేసుకుంటైనా ఆలోచించాలి. రాసి పెట్టిన విషయం కొంతవరకు రాస్తారు, కొద్దిగా ఎంత చెప్పినా కూడా మాటలు కొంచెం వరకే వెళ్తాయి. దాని వెనకాల ఉన్నది ఎవరికి వాళ్ళు భావన చేసుకోవాల్సిందే. ఉన్నది అని తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ సూర్యుడిని చూస్తే సూర్యుడు ఎందుకు గాల్లో అట్లా ఎట్లా నిలబడతాడు అని తెలుస్తుంది. ఎట్లా నిలబడ్డాడు అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ విషయం గురించి ఆలోచించి నేను చాలా ఆనందిస్తున్నాను.
ఎట్లా నిలబడుతుందిరా అని నేను దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వరకు ఎవరైనా రాస్తారు, ఆ తర్వాత ఎవరి వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాలి అది ఎట్లా నిలబడి ఉంది, దాని వెనకాల ఏ కారణం అయి ఉంటుంది, ఏ కారణం దాన్ని అట్లా నిలబెట్టి ఉంచుతుంది, అందులో నుంచి వస్తున్న ఈ శక్తి ధగత్ 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 వెలుగుతున్న శక్తి ఏమి, అందులో ఢమట్ 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 అని చెప్పి ఆ మొత్తమే సూర్యుడిలో నుంచి వస్తున్న శబ్దాలన్నీ ఏమి, ఎట్లా వస్తున్నాయి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ఎంత రాసినా అది మనసులో భావం చేయకపోతే తెలియదు. సైన్స్ లో ఉన్నా సరే, ఏ సాధనలో ఉన్నా సరే, రాయడం కొంతవరకు రాస్తారు, మిగిలిందంతా మన ప్రయత్నం మనం చేసుకోవాలి. సో అమ్మవారిని ఈయన చూడడం, ఈయన అమ్మవారు చూడడం అంటే ఏం లేదు అందులో. మొత్తం ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పదార్థం. అందుకే ఇక్కడ పేరు చెప్పలేదు ఆయన. ఈ మొత్తం దీని పేరు శివతాండవ స్తోత్రం అని ఉంటుంది, కానీ ఆ వస్తువు వస్తువు అంటుంటాడు ఈయన రాసిన ఆయన. మన భగవద్గీతలో స్వామి ఆత్మని అది అంటాడు, అట్లానే ఇక్కడ ఆ వస్తువు అంటాడు. ఆ వస్తువు ఏంటో తెలియదు, మరి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకొని కనిపెట్టుకోవాల్సిందే. దానికోసం అని చెప్పి ఏదో రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెము చాలా ఫిక్షనల్ గా సగము, తర్వాత అందంగా సగము పాటలు కట్టి పాడతారు. ప్రయత్నం మాత్రం మనదే. అంత మాత్రానికి అర్థమైతే ఇంతమంది సాధన ఎందుకు ప్రయత్నం చేస్తారు? పాపం చాలా మంది చేయకుండా కూర్చుంటారు మన వాళ్ళు కాదని. నేనున్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. రేపు నేను ఉండకపోవచ్చు, రేపెందుకు, ఇప్పుడు మాట్లాడుతూ నేను పడిపోవచ్చు, నా శరీరము కదలకపోవచ్చు, ఇంకా మళ్ళీ లేవకపోవచ్చు. దేనివల్ల అది ఇప్పుడు కూర్చొని నడుస్తుంది. పడిపోయిన తర్వాత లేవట్లేదు, సరే పోతే పోయింది, దాన్ని నొప్పదగింది. అసలు పడిపోయిన తర్వాత లేవకపోవడానికి కారణం ఏమి? ఈ నాట్యం ఇదేదో డాన్స్ ఆగిపోయినట్టుంది. ఇంతవరకు నాలో ఈ నాట్యము, ఈ తాండవము నడుస్తున్నది. ఆ నడుస్తున్న నాట్యం ఏమి, నాలో ఉన్న ఆ తాండవం ఏమి, ఏది నన్ను నడిపిస్తుంది? నా శరీరంలో నుంచి ఆ కొంచెం కళలుగా బయట ఎట్లా పడుతుంది? నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని పొద్దుస్తమానం నా మనసులో పెట్టుకొని ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. అయితే ప్రతి క్షణం ఆలోచిస్తుండాలి, లేదా ప్రతి క్షణం వినోదిస్తుండాలి. ఈ అద్భుతం ఏమి? నేను ఇక్కడ కూర్చున్నంతసేపు కూర్చుంటాను, సడన్ గా పడిపోతాను, పడిపోయి నెక్స్ట్ రోజు చూసేసరికి 10 ఏళ్ళు అయిపోతాయి, మా నాన్న చచ్చిపోయి 20 ఏళ్ళు అయింది. అంతవరకు నాతో నడుస్తున్నా ఆయన సడన్ గా పడిపోవడం ఏమి, మళ్ళీ లేవకపోవడం ఏమి? ఈ అద్భుతం ఏమి? ఏం జరుగుతున్నది? ఈ డాన్స్ ఏమి? అదే కదా అర్థం కావట్లేదు. దీని గురించి చాలా క్లియర్ గా చెప్పాడు కృష్ణుడు. ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, ఒకడు విన్నట్టు అనిపిస్తుంది. ఆ వింటున్న వాళ్ళలో ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, వాడికి అర్థమైనట్టు అనిపిస్తుంది. ఎంతో మంది ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ అని చెప్పి ఆయన ఆశ్చర్యంగా వినేవాళ్ళు వింటుంటారు, ఆశ్చర్యంగా చూసేవాళ్ళు చూస్తుంటారు, ఆశ్చర్యంగా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇందులో ఎవరికో ఒక్కడికి అర్థమైతే లేకపోతే లేదు, అసలు ఎవరికి అర్థం కాకపో అని చెప్పాడు ఆయన. ఆ కాస్మిక్ డాన్సే అర్థం చేసుకోవడానికే కదా మన తాపత్రయం. కాబట్టి యాక్చువల్ గా ఆ లింక్ పంపిస్తాను మీకు. ఆ జెనీవాలో వాళ్ళు ఎందుకు ఆ నటరాజ విగ్రహాన్ని పెట్టుకుని కాస్మిక్ డాన్స్ అని చెప్పి వాళ్ళు దానికి ఎందుకు రాసుకున్నారు, అందులో ఏం చెప్తున్నది అని కొన్ని సైంటిఫిక్ గా చూస్తే కొంచెం వరకు పట్టుబడుతుందేమో. కొన్ని దాని అంతం కనుక్కోలేకపోయినా, పారం పట్టుకోలేకపోయినా, కొంతైనా అసలు ఉందన్న ఆలోచన వచ్చినా బాగుంటుంది. గారు నాకేమనిపిస్తుంది అంటే, మనసుకి దొరకని విషయము, సో సైన్స్ ఇది ఎప్పటికీ చెప్పలేదనిపిస్తుంది కదా. మనసు చెప్పలేని విషయము మనము ఈ వేలో కొంచెం ఆలోచిస్తుంటే మనసు అందులో కరిగిపోతుంది, లయమైపోతుంది. మనకి కనీసము సైన్స్ ఇంకా ఇట్ కెనాట్ ఈవెన్ ఫైండ్ ఇట్స్ వే అని అనుకుంటాను నేను. అది రీచ్ కూడా అవ్వలేదు సైన్స్. ఎందుకంటే సైన్స్ కి మనసు ఉండాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, అబ్జర్వేషన్ ఏదే చేయాలన్నా మనసుతోనే వెళ్ళాలి. వాళ్ళకి మనసు వదిలి చేయడం సైంటిస్ట్ కి రాదు. కనీసం మనము థింక్ చేస్తూ లయం చేయగలుగుతాం మనసుని. వాళ్ళు ఎప్పటికీ పట్టుకోలేరు దీన్ని. మీరు చెప్పింది దాంట్లో 2 పాయింట్స్ చాలా కరెక్ట్ గా చెప్పారమ్మా. ఒకటేమో ఈ కాస్మిక్ డాన్స్ అసలు ప్రపంచం అంతా ఎట్లా నడుస్తుంది, దేని వల్ల నడుస్తుంది, ఎవరు నడిపిస్తున్నారు, ఏం కథ, అది తెలుసుకోవాలంటే ముందు మనసుతోటి మొదలు పెట్టాలి. సైన్స్ లో ఉన్న వాళ్ళు మనసుతోటి ప్రయత్నం చేయరేమో. వాళ్ళు తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మనసుతోటి కొంత పట్టుకున్న తర్వాత మనసును వదిలిపెట్టి మీరు చెప్పినట్లు మనసు లయమైపోయినాక దాని వెనకాల నేనే అది అయిపోతాను
యాక్చువల్లీ అది అనుభవిస్తాం మనము, అది ఎవరికి చెప్పలేము. ఓకే, బుద్ధితో పెట్టుకున్నా ఇది మనసు బుద్ధి ఏది చూడనిది, అంటే ఎక్కడ మన మనసు బుద్ధి ఆగిపోతుందో అక్కడ ఇది ఉంది. సో ఆ రెండు ఇందులో లయమే అయిపోవాలి. కానీ సైన్స్ ఇంకెన్ని జన్మలు వాళ్ళు ఎంత ఎక్విప్మెంట్స్ తో ఏది ఆలోచించినా ఇటు సైడే ఆలోచిస్తారు. వాళ్ళకి మనసు బుద్ధి వదిలేయడం అనే కాన్సెప్టే తెలీదు కదా. కనీసం మనసుతోటి పట్టుకున్న తర్వాత వదిలేయడం రెండు తెలియదు. దానివల్ల కొంత దూరమే వెళ్ళగలదు. యాక్చువల్ గా సైన్స్ ఒకటే కాదు, వేదం కూడా ఈ విషయం కాన్ఫిడెన్స్ పట్టుకోవడానికి వేదం అంత దూరం వెళ్ళి అది పట్టుకోలేక వెనక్కి వచ్చేసింది. అది కరెక్ట్, ఏది పట్టుకోలేదు. ఏమంటే మనకి ఈ వేలో కొంచెం మనం థింక్ చేస్తూ అది లైవ్ అయిపోతుంది మనకు, అంతే. వి ఎక్స్పీరియన్స్ దట్, అంతే. మనకి వాళ్ళకి కనీసం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా లేదనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అవునమ్మా, కళ్ళతోటి చూస్తే నేను నమ్ముతాను అని పెట్టుకుంటే మాత్రం అసలేమీ చేయలేదు, అసలేమి చేయలేము. మనసుతోటి చూస్తాను అన్నప్పుడు నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం లేనప్పుడు ఏం చేయలేము. కానీ మీరు చెప్పినట్టు ఏది నన్ను నడిపిస్తుంది అని ప్రతి క్షణం నేను ఆలోచిస్తూ ఉంటే ఒక రోజు అది అయిపోతాను నేను, నా మనసు అందులో లీనం అయిపోతుంది. సో ఐ విల్ ఎక్స్పీరియన్స్ దట్. సో అది నిజము, ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండాలి. అందుకే ఈయన అంత క్లియర్ గా రాశాడు. మీకు గుర్తుందా అమ్మా, నేను అందుకే ఇది గ్యారంటీగా మన రావణాసుడు అయితే రాయలేదని చెప్పింది. అందుకే ఇందులో రావణాసుడు సీతమ్మ తల్లి నాకు ఆమె అంటే ఇష్టము, ఈమెను పెళ్లి చేసుకుంటా, ఆమె నేను ఏదో మా తమ్ముడి తన్ని తెచ్చుకొని నేను ఉంచుకుంటా, అట్లాంటివి ఉండదు ఇందులో. అసలు మొత్తమే నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఇది ఎక్కడి నుంచి నడుస్తున్నది, దీని వెనకాల ఎవరు ఉన్నది, దాని గురించి ఆలోచించాలి, ప్రతి చోట దాని గురించి ఆలోచించాలనే ఉంటుంది. ఎవరో సాధన చేసి ఏడుపు వచ్చి ఎవరో రాసుకున్నారు పాపం ఇది. అవునండి, నిజము. అందులో ఎక్కడ ఇది శివుడి కోసం రాసిందని ఏమి ఉండదు. అక్కడక్కడే ధరాధరేంద్ర నందిని అని ఉంటుంది, కానీ అందులో ఆ విలాసాలు ఉన్నాయి. మొత్తం ఈ ప్రపంచం నడుస్తుంది విలాసంగా, ఈ వయారంగా నడుస్తుందని తెలియకుండా నడుస్తుంది. భూమి నడుస్తుందని తెలుసు మనకి, టా, ఎందుకంటే వీళ్ళు కనిపెట్టారు ఇంత స్పీడ్ తోటి నడుస్తుందని. అది నడుస్తుంది టా తర్వాత ఇంక తెలీదు. మరి అట్లాంటి విలాసాలన్నీ బోలెడు ఉన్నాయి, అవి ఏమి ఒక్కటి అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలరా దేవుడా అని రాసుకున్నాడు పాపం. అవునండి, యాక్చువల్లీ ప్రతి అణువులోనూ ఇలాంటి బ్రహ్మాండాలు సృష్టి జరుగుతూ ఉంటుంది, లైవ్ అయిపోతూ ఉంటుంది. ప్రతి అణువులోనూ జరుగుతూ ఉంటుంది యాక్చువల్ గా. మన ఎన్నో, అందుకే కదా అనేక కోటి బ్రహ్మాండ జనని నాయకి అంటే స్పేస్, అవుటర్ స్పేస్ అని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం ఇలాగే ప్రపంచం శరీరంలోనూ ఎక్కడ పడితే అక్కడ ఇది నడుస్తూనే ఉంటుంది. ఎన్ని సృష్టిలో మన కళ్ళ ముందు నడుస్తున్నా, కళ్ళ ముందు ఉన్న స్పేస్ లో జరుగుతున్నా మనం చూడలేం దాన్ని. ఇది ఆలోచిస్తుంటే నాకు చాలా అసలు టైం వెళ్ళడమే తెలియదు యాక్చువల్లీ. అప్పుడప్పుడు ఆలోచిస్తాను, ఇక్కడే మేబీ నా పక్కలో ఒక సృష్టి ఉందేమో అనిపిస్తుంది, కానీ ఐ కాంట్ సీ దట్. ఎందుకంటే ఈ కళ్ళతో ఏది చూడలేను, ఎక్కడెక్కడ ఉందో తెలీదు. నిజంగా లోపల ఉన్న ఒక్కొక్క సెల్ మేబీ నాకు అనిపిస్తుంది ఈవెన్ ఇట్ హ్యాస్ ద సేమ్ థింగ్ అని అనిపిస్తుంది. నేను చూస్తున్న వరల్డ్ లా దానికి ఒక వరల్డ్ ఉంది అనిపిస్తుంది. ఇంకొకటి చూసారా అమ్మ మీరు, నా శరీరంలో నేను పుట్టినప్పుడు ఏవో ఒక ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉండిండొచ్చు కదా, అందులో చాలా మటుకు మనలో ఉన్న సెల్స్ కణాలు అవి కొన్ని గంటల్లో చచ్చిపోతాయి, మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ చచ్చిపోతుంటాయి. గంటలు ఎవ్రీ రాత్రి పొద్దునకుండా. కొన్ని ఒక 2-3 రోజులు ఉంటాయి, కొన్ని 10 రోజులు. మన నాలుక మీద ఉన్న ఈ రుచి చూపించే కణాలు ఒక 10 days ఉంటాయని పాపం ఆయన మంత్రి గారు చెప్పారు కాబట్టి తెలుసు. కొన్ని ఏదో మన బుర్రలో ఉన్న కణాలు కొన్ని సంవత్సరాలు, మాక్సిమం ఎంత ప్రయత్నం చేసినా ఒక 10 years కన్నా ఎక్కువ. అది కూడా బుర్రలో ఉన్న కొన్ని కణాలు కొంతవరకు ఒక 10 years ఉంటాయట. కానీ నేను పుట్టినప్పుడు ఉన్న కణాల్లో ఒక్కటి కూడా ఇప్పటిదాకా లేవు. ఎన్నిసార్లు, కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చచ్చిపోయి మళ్ళీ పుట్టాయి. మళ్ళీ పుట్టాయంటే అవే పుట్టవు, అవి పోతాయి. మళ్ళీ ఓన్లీ ఈ కొత్తగా వస్తూనే ఉంటాయి. ఆ పోయినవి ఎక్కడ పోయినాయి అంటే ఏం లేదు, మనం ఒకవేళ మనం అనుకున్నట్టు ఆ బౌల్ మూమెంట్స్ లో అసలు ఏమి తినకుండా మనం కడుపు కాల్చుకొని ఉంటే కూడా, ఒకవేళ మనం బౌల్ మూమెంట్స్ లో నుంచి వచ్చే ఆ చిక్కటి పదార్థం అదే మనం చచ్చిపోయిన సెల్స్ అన్ని అక్కడ బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పి చాలా దయతోటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకసారి చాలా దరిద్రం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనవాడు ఆ మంతెన సత్యనారాయణ రాజు గారు.
బికాస్ నేను అప్పుడు సైన్స్ లో మొత్తం చూసుకోలేదు కాబట్టి. అయితే మొన్న నా కూతురు బర్త్డేకి ఏం కావాలంటే 14th రోజు బర్త్డేకి ఏం చేసుకుందామని ఏదో టైం పాస్ కడుక్కున్నాను, నీకేం కావాలి బుజ్జి, నాకేం కావాలమ్మా అని చెప్పి అట్లా ఏదో మాట్లాడుకున్నాం. అప్పుడు ఏమీ ఉండవు కదా చిట్టి, నేను యాక్చువల్ గా పుట్టినరోజు October 14th కి 1971 రోజు మధ్యాహ్నం 12 o'clock ఎప్పుడో మా అమ్మ 12 4 o'clock ఏదో చెప్పింది. ఆ టైంలో నేను పుట్టినప్పుడు ఉన్న కణాల్లో ఒకటి ఇప్పుడు లేవు. కాబట్టి నేను ఏ రోజు దేనికి చేసుకుంటున్నాను నా బర్త్డే అని నవ్వుకున్నాను నా బుజ్జితోటి. మేమిద్దరం బాగా దాని గురించి ఏమో మాట్లాడుకొని, సరే రోజు రోజు మారిపోయే కణాలకి రోజు రోజు చేసుకోవాలి బర్త్డే, సపరేట్ గా ఏం చేసుకుంటాం పోనీలే అనుకుంటాము. అన్ని రకాలుగా అంత డాన్స్ నడుస్తుంటుంది మనలో, ఇంత డాన్స్ నడుస్తుంటుంది. పోతుంటే ఉంటుంటాయి. మళ్ళీ ఒక సెల్ నుంచి పక్క సెల్కి, అంటే నా బుర్రలో ఉన్న సెల్ ఏం ఆలోచించింది ఆలోచనని నెక్స్ట్ క్షణానికి అది చచ్చిపోయే ముందు దాని పక్క సెల్కి అది చెప్పిపోవాలి. లేకపోతే నాలో ఉన్న ఆలోచనలన్నీ అక్కడే ఉండాలి. లేకపోతే ఆ నా బుర్రలో ఉన్న కణాలన్నీ పుసుకుని చచ్చిపోతే నా ఆలోచనలన్నీ పోతే మరి కష్టం కదా. అవి మళ్ళీ హ్యాండ్ ఆఫ్ చేసి పక్కన సెల్స్ కి చెప్పిపోవాలి. ఏదో నా చేతిలో, నా కడుపులో, నా కిడ్నీలో, నా లివర్ లో ఉన్న సెల్స్ అది ఏం చేస్తుందో అంతవరకు పని ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్సిషన్ చేసి అది పోవాలి. ఇదంతా నాటకం, డ్రామా అంతా హై డ్రామా నా బాడీలో నడుస్తూ తెలవని కూడా తెలియదు. అవునండి, నిజమే. మీరు చాలా మంచి విషయాన్ని పట్టుకున్నారు సంధ్య గారు. అది చెప్పుకోకుండా మనం ముందుకు వెళ్ళడం అనవసరం అసలు. ఆయన పాపం ఇక్కడ రాసుకున్న ఆయన ప్రతి క్షణం ఇదే ఆలోచించి తపన పడుతున్నారు. అవునండి. ఆలోచిస్తుంటే కొంచెం ఎప్పుడైనా తగులుకుంటుందేమో, ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత. అందుకే మొత్తం ముందు మాటలు ఆగిపోయిన తర్వాత దాని వెనకాల ఆలోచనలు, భావాలు అవన్నీ కూడా ఆగిపోయిన తర్వాత మౌనంగా ఉన్న సమయంలో మనకు తెలిసేది ఏదైనా ఉంటే అప్పుడు తెలుసుకోవాల్సిందే అని చెప్పి మనకి మంత్రం కూడా అంతే కదా. ముందు గట్టిగా బయటికి చదువుకోండి, గట్టిగా కొద్ది రోజుల తర్వాత గట్టిగా చదవద్దు, నోట్లో చదువుకోండి. ఇంకా తర్వాత నోట్లో చదువుకోవడం కూడా మానేసి మనసులో మననం చేసుకోండి. కొన్నాళ్ళకి అది కూడా ఆపేయండి అని చెప్పేది అందుకే. అక్కడ దాకా ఆలోచించుకొని అక్కడ అది కూడా వదిలేస్తే గాని దాని వెనకాల ఉన్నది పట్టుకోవడం కష్టం. ఇవన్నీ బాగుంటాయి, దగ్గర మెరిసే ఉంటాయి, డమ శబ్దాలన్నీ బాగుంటాయి, బయట అన్ని ఉంటాయి, నాలో ఉంటాయి. చెవులు రెండు మూసుకుంటే ఈ డమ శబ్దాలు, జీ అన్న శబ్దాలు, ఇంకా రకరకాలుగా శబ్దాలన్నీ వినిపిస్తాయి. వీటన్నిటికి వెనకాల ఉండి వాటి ఆ శబ్దాలని చేస్తున్న వాడెవడు? ఆ తాండవం ఏమి, ఆ చండ తాండవం ఏమి, ఆ డమర్ నినాదం ఏమి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? కాబట్టి జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విభర్తు భూతభర్తరి. అది పట్టుకొని పరిగెత్తాలి, బిభర్తు నా మనసు అది పట్టుకొని పరిగెత్తాలి. కూర్చొని ఒక చోట క్వైట్ గా కూర్చొని ప్రతి క్షణము దాన్ని వినోదమన్నా చేయాలి, రట అన్నా చేయాలి, ఆలోచన అన్నా చేయాలి, ఆ అద్భుతాన్ని ఏదో విధంగా పట్టుకోవాలి. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంధ్రి పీఠవు భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియైచిరాయ జాయతాంచ కోరబంధు శేఖర. మళ్ళీ ఇందులో ముందు ఇమేజరీ చూద్దాము. అందులో సహస్రలోచనుడు, 1000 కళ్ళున్నవాడు ఇంద్రుడు, ప్రభృతి మొదలైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అశేషంగా వీళ్ళు మేలిపోయి తర్వాత వస్తాను, రేపొద్దున వస్తాను, ఇప్పుడు నిద్రపోతున్నానని కాకుండా అందరూ లేచారు. అశేషంగా సహస్రలోచనుడితో పాటు ఆ ప్రభృతులు, ఆయన అడ్మినిస్ట్రేషన్ అందరు దేవతలు, మన లేఖ శేఖరుడు, లేఖ అంటే చంద్రలేఖని తల మీద పెట్టుకున్నవాడు చంద్రశేఖరుడు, లేఖ శేఖరుడు. మనముత్త చంద్రశేఖరుడు అనుకుంటాము, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి, ఇందులో లేఖశేఖరుడు. వాళ్ళందరూ లైన్ లో వచ్చేసారు. వచ్చి
ఏం చేస్తున్నారంటే ఆయనకి పాదాలకి నమస్కారం చేస్తున్నారు. చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ తలల్లో వాళ్ళ మెడల్లో పెట్టుకున్న ప్రసూనాలు ఉన్నాయి, పూలు. ఆ పూల యొక్క ధూళి పుప్పొడి అది ఎట్లా ఉంది, ఏ రకంగా ఉన్నదంటే దాని ధోరణి ఆయన యొక్క అంగ్రి పాదాల యొక్క పీఠం పాదాల కింద పీఠం పెట్టుకున్నాడు. వాటిపై ఆ పీఠభూమి మీద, ఆ పీఠం పైన, పాదపీఠం పైన విధూసరం మొత్తమే పొడంతా డస్ట్ లాగా చల్లబడ్డది. అంతమంది వచ్చి ఆయనకి నమస్కారం చేస్తుంటే వాళ్ళు వేసుకున్న పూలలు, వాళ్ళ తలలో పెట్టుకున్న పూల యొక్క ప్రసూనాల్లోని ధూళి, పూల పుప్పడంతా ఆయన పాదపీఠం మీద రాలింది. అంతమంది ఆయనకు నమస్కారం చేసుకుంటున్నారు. భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక, ఆయన జటాజూటం ఉన్నది. జాటజూటకం అంటే జటాజూటం. ఆయన జటాజూటాన్ని ఈ భుజంగరాజు మాలలాగా నిబద్ధం గట్టిగా పట్టుకొని ఉన్నాడు. పూలతోటి కట్టేసినట్టు కట్టి కొంచెం జుట్టు ఊడకుండా చేసినట్టు ఈయనకు తలకి ఆ భుజంగరాజే పూలమాలలాగా జటాజూటాన్ని నిబద్ధంగా పట్టి ఉంచాడు. అటువంటి చకోర బంధు శేఖరుడు, చకోరానికి బంధు అయిన వాడు మళ్ళీ చంద్రుడు. చంద్రుణ్ణి తల మీద శేఖరంగా పెట్టుకొని ఉన్నవాడు ఏం చెయ్యాలి అంటే చిరకాలము ఈ శ్రేయస్సు మనశ్శాంతి అనేది జాయతాం, నా మనసులో జన్మించేటట్టు, నాకెప్పుడు అది ఉండేటట్టు చూడాలి. ఆ మనసు శాంతి ఉంటేనే ఆ విషయం గురించి ప్రతిక్షణం ఆలోచించి ఎప్పటికో ఒకప్పటికి కొంచెమైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కష్టం. కాబట్టి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టు. నా మనసు శ్రీయంగా ఉంటే, కొంచెము క్వైట్గా ఉంటే, శాంతితోటి కూర్చొని నేను ప్రతిక్షణం దాని గురించి ఆలోచించుకొని తెలుసుకుంటాను ఏం జరుగుతుందో. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు మొత్తం విషయం ఎంత ఆలోచించినా కూడా. కాబట్టి సహస్రలోచన, అందులో ఒకవేళ నీకు ఓపిక ఉంటే ఈ శ్రీయము, ఆ జ్ఞానాన్ని నువ్వే నాకు జాయతాం, నా మనసులో జన్మించేటట్టు చెయ్యి. కుదిరితే నా మనసు శాంతి గుంచు, ఆలోచించుకోవడం మొదలు పెడతాను. ఆలోచిస్తూ ఉన్న నా మనసులో ఆ జ్ఞానాన్ని నువ్వే నిలబెట్టు. ఆ చిరమైన జ్ఞానము నిలబెట్టు నా మనసులో అని అడుగుతున్నాము. సహస్రలోచన ప్రవృత్తి అశేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాంచ కోర బంధు శేఖర. లలాట చత్వర జ్వల ధనంజయా స్ఫులింగభా నిపీత పంచసాయకం నమన్ నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున్నః. ఇందులో ఏమి అంటే ఆయన లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగభా నిపీత పంచసాయకం. ఈ పంచసాయకుడు ఉన్నాడు. సాయకాలంటే బాణాలు, పంచసాయకాలంటే 5 బాణాలు పట్టుకొని ఉన్నవాడు మనవాడు మన్మధుడు. ఆయనని నిపీతము మొత్తం పీల్చి పిప్పి చేశాడు, మొత్తం ఎండగట్టేశాడు. ఎట్లా అంటే ఆయన యొక్క లలాట చత్వరము, లలాటం అనే ఆయన నుదురు అనే ఒక స్థలం ఉంది, ప్లేస్. అక్కడ జ్వలిస్తున్న ధనంజయుడు అంటే మన అగ్నిదేవుడు, ఆయన యొక్క స్ఫులింగ విస్ఫులింగాలు అంటాం కదా మనం, అగ్ని కణాలు, ఆయన లలాటంలో నుంచి వచ్చిన అగ్ని కణాలు ఈ పంచసాయకుణ్ణి మన్మధుణ్ణి నిపీతము కాల్చేసాయి. ఆ మొత్తం అగ్ని బయటికి వచ్చి ఆ అగ్ని ఈ పంచసాయకుణ్ణి కాల్చడం కాదు, ఆ అగ్నిలోని కొద్ది అగ్ని కణాలు చాలు ఆ మొత్తం పంచసాయకుణ్ణి నిపీతం చేయడానికి, మొత్తం పీల్చేసే రసాన్ని ఎండగట్టేయడానికి. ఆ రకంగా చేసాయి ఆయన నుదుటి పైన ఉన్న అగ్ని కణాలు. ఆయన ఇదంతా ఒకటే లైన్. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగ భానిపీత పంచసాయకం అంతా ఒకటే లైన్. ఆయన నమన్ నిలింపనాయకం,
నమస్కరింపబడుతున్న నిలింప నాయకం. నిలింపులు అంటే కళ్ళు రెప్పవేయకుండా ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క అంటే దేవతల యొక్క నాయకుడు ఇంద్రుడు. ఇంద్రుడు చేత కూడా నమస్కరింపబడుతున్నాడు. ఇక్కడ ఇంద్రుడు అంటే మళ్ళీ నా ఇంద్రియాలు, పంచసాయకుడు మన్మధుడు అంటే నా మనసుని కదిలేసే నా కోరికలు, నా ఆలోచనలు, నా కాముడు అంటాం కదా పంచసాయకుడిని, మన్మధుడిని కాముడు, నా మనసులో ఉన్న కోరికలు. వాటిని నా యొక్క ఈ జ్ఞానం అనే కిరణాల చేత మొత్తమే లేవకుండా మొత్తము ఆవిరి చేసేయచ్చు. ఈ నిలింప నాయకుడు ఇంద్రుడు కూడా నా జ్ఞానం ముందు నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడవలసిందే. అటువంటి లెవెల్కి వెళ్ళాలి. సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం. సుధామయూఖ లేఖ చేత అంటే చంద్రలేఖ చేత విరాజమానమై ఉన్నది, బాగా వెలుగుతూ ఉన్నది ఆయన శేఖరము తల. ఆయన మహాకపాలి, కపాలము, నా బుర్రని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. నా తల ఎందుకు ముఖ్యము అంటే అందులోనే ఆలోచనలు. కాబట్టి మొత్తమే నా ఇంద్రియాలన్నీ ఓ పక్కన చప్పుడు చేయకుండా నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడి ఉంటే, నా మనసు కదలకుండా అందులో నా జ్ఞానము దాన్ని ఆపేసి ఉంచితే, నా తలలో ఉన్న ఆ జ్ఞానము అమృతంలాగా కురుస్తూ ఉంటే, అటువంటి మహా కపాలం నాకు కావాలి. ఊరు పిచ్చి కపాలం ఎందుకు, పనికి మళ్ళీ పిచ్చి ఉత్త బుర్ర లాంటిది, లోపల ఏమీ లేకుండా సబ్స్టెన్స్, ఊరికినే బుర్ర ఎందుకు దండగా. నాకు కావాల్సింది మహాకపాలం కావాలి, మహా జ్ఞానంతో ఉండాలి. అది సుధామయూఖలు వెదజల్లుతూ ఉండాలి. దాని మాట విని నా ఇంద్రియాలన్నీ చప్పుడు చేయకుండా ఉండాలి. నా మనసుని అది కంట్రోల్లో ఉంచగలగాలి. అటువంటి మహాకపాలం నాకు కావాలి. అటువంటి మహాకపాలి, అటువంటి నా తలని ఆయన చేతిలో పెట్టుకొని ఉంచుకోవాలి. అటువంటి మహాకపాలి, గొప్ప కపాలాన్ని చేతిలో పట్టుకొని ఉన్నవాడు ఆయన శిరోజటాలం మొత్తమే, ఈ తల మొత్తం జటాజూటంతో ఉన్నవాడు. అటువంటి వాడు మమ్మల్ని, నన్ను అని మళ్ళీ అడగట్లేదు పాపం ఈయన, అక్కడక్కడ మమ అంటాడు కానీ మమ్మల్ని ఆయన ఈ సంపద, మాకు జ్ఞానం అనే సంపదని అస్తు ఇవుగాక. ఆ మహాకపాలి, ఆ సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరుడు, ఆ శిరోజటాలుడు, ఆ లలాట చత్వర జల ధనంజయ స్ఫులింగవాణి పీత పంచసాయకుడు నాకు అటువంటి సంపదనివ్వాలి, జ్ఞాన సంపదనివ్వాలి అని అస్తు అవుగాక అని కోరుకుంటున్నాను. కరాళ పాల పట్టిక ధగజ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేర తిర్మమ. మళ్ళీ ఫస్ట్ 2 లైన్లు ఒకటే లైన్. కరాళము భయంకరమైన పాల పట్టిక, ఆయన పాల భాగంలో ఉన్న ధగధగా మెరిసిపోతున్న జ్వలిస్తున్న ధనంజయుడి అగ్ని యొక్క ఆహుతి, అందులో ఆహుతైపోయినవి, ఆహుతీకృతము అంటే ఆహుతైపోయినవి ఏమి అంటే ఆ ప్రచండమైన ధనంజయంలో, ఆ ప్రచండమైన అగ్నిలో ఆహుతైపోయింది ఏమి అంటే పంచసాయకుడు, నా కోరికలన్నీ అందులో ఆహుతైపోవుగాక. ధరాధరేంద్ర నందిని, మళ్ళీ మన పార్వతీదేవి యొక్క కుచాగ్రముల పైన, కుచముల పైన, ఆ కుచములు ఎట్లా ఉన్నాయి అంటే చిత్రపత్రకాలు, అందమైన డిజైన్స్ అన్ని వేస్తూ ఉన్నాడు. ఆ డిజైన్స్ వేయడంలో ప్రకల్పనైక శిల్పి, ఆ గొప్ప టాలెంట్ ఉన్నవాడు మనవాడు. ఆ తల్లి యొక్క కుచాగ్రముల పైన చక్కటి డిజైన్స్ వేసే ఆ టాలెంట్ ఉన్న మనవాడు ఆ పనిలో ఉన్నాడు. ఆ త్రిలోచనుడు, 3 కన్నులున్న వాడి యొక్క ఆ పదార్థం పైన నేను రతి కలిగి ఉండాలి, ఎప్పుడు ఆలోచిస్తుండాలి అని దానికి జనరల్ అర్థం.
कराळ फाल पट्टिका धगद 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 ज्वल धनंजयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक శిల్పిని త్రిలోచనే రతిర్మమ అని చెప్పుకుంటున్నాము. ఇక్కడ ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని, ఇక్కడ అమ్మవారి యొక్క కుచాగ్రముల పైన డిజైన్లు వేస్తున్నాడు మన తాతగారు అని చెప్పి రాసుకున్నారు ఈ పండితులు. దీని గురించి నేను ఒక చిన్న బొమ్మ వెతికి పెట్టుకున్నాను, అది షేర్ చేస్తాను. ఇది కనిపిస్తుందమ్మా ఈ బొమ్మ? పెద్దగా చేస్తాను కానీ అసలు నా స్క్రీన్ లో ఈ బొమ్మ కనిపిస్తుంది కదా బాపు గారిది? కనిపిస్తుందండి. ఇందులో చూసారమ్మా బాపు గారి బొమ్మ వేసుకొని ఊరుకోవచ్చు కదా, ఇక్కడ ఒకటి రాశాడు. ఇందులో మళ్ళీ రామచంద్ర ప్రభువు దివ్య మీకోసం అమ్మ సీతమ్మ తల్లి అక్కడ పైన కూర్చొని ఉంటే ఆ తల్లి యొక్క పాదాల పైన పారాణి ఈ బొమ్మ కుంచెతోటి వేస్తున్నారు ఆయన. ఈ కుంచెని ఆ రంగుని అవన్నీ ఎవరు సప్లై చేస్తున్నారు? ఇక్కడ మన బాపు గారు. బాపు గారు ఏం చేశారంటే ఇక్కడ ఆయన కుంచెలు తెచ్చుకున్నాడు, ఆయన కలర్లు కలుపుకొని తెచ్చుకున్నాడు, అవన్నీ పట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి పాదాలకి పారాణి రంగు రకరకాల డిజైన్లు వేస్తున్నాడు అని బొమ్మ వేసుకొని ఊరుకోవచ్చు కదా. అక్కడికి కూడా ఊరుకు ఆయనకి ఆత్రం ఆగలేదు. ఆయన ఇక్కడ చూసారా, ఆది చిత్రకారుడైన మా గురువు గారు అంట. మన రామచంద్రమూర్తి నా గురువు గారు, ఆయన ఆది చిత్రకారుడు. ఆయన్ని చూసి ఏదో ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతల్లాగా రామచంద్రమూర్తి ముందు నేనేదో చిన్న కోతి పిల్లలాగా ఉన్నాను, నేనేసే బొమ్మలు అంత గొప్పవి కాదు, ఆయన వేసే బొమ్మలు చూసుకోండి అని చెప్పి. ఆయన వేసే బొమ్మలు ఏదో సీతమ్మ తల్లి పాదాలకి వేసే డిజైన్లు కాదు, మొత్తం ప్రపంచాన్ని ఇన్ని డిజైన్స్ తో తయారు చేసి నడిపిస్తున్నాడు. ఆయన వేసే డిజైన్లు, ఆయన వేసే బొమ్మల ముందు, ఆయన తయారు చేసే బొమ్మల ముందు నా బొమ్మలు ఎంత అని చెప్పి ఎంత మర్యాదగా చెప్పుకున్నాడు. ఆయన ఆది చిత్రకారుడైన మా గురువు గారు అని చెప్పి నమస్కారం చేసుకున్నారు. చూసారా అమ్మ? చాలా బాగుందండి. చూసారా? ఆయన పాపం ఒక తోక కూడా వేసుకున్నారండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగొంతులా అని నవ్వుకుంటాం కదా, అట్లా ఈ ఆంజనేయ స్వామి మొత్తం ప్రపంచాన్ని తయారు చేసే డిజైనర్ ఉన్నాడు ఒక ఆయన. ఆయన్నే విశ్వకర్మ అంటాడు, ఆయన్నే ఏదో త్వష్ట అనుకుంటాడు, ఏదో డిజైన్లు వేసుకుంటుంటాడు. ఆయన డిజైన్ల ముందు నా డిజైన్లు ఎంత, నేనేసే పిచ్చి బొమ్మలు ఎంత అని చెప్పి ఆంజనేయ స్వామి ముందు కోతి కుప్పిగంతలు నావని చెప్పి రాసుకొని మా గురువు గారు అని రాసుకున్నాడు. ఇది ఎన్నాళ్ళ నుంచో దాచుకున్నాను నా గుండెల్లో. ఇక్కడ ఇది చూడగానే అమ్మాయ దీన్ని చూపించడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పి, ఆయన్ని మించిన డిజైన్ చేసేవాళ్ళు ఎవరు? ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని ఇన్ని రకాల మీనా అన్న ఈ శరీరము, మళ్ళీ మీనా అన్న శరీరం తప్ప ఇంక వేరే శరీరం ఇట్లాంటిది ఇంకోటి ఉండదు. ఒకటి ఉన్నదంటే దానిలాంటి శరీరం ఇంకోటి లేకుండా ఆయన తయారు చేయగలడు. అన్ని డిజైన్లు వేయగలడు కూర్చొని, అన్ని డిజైన్లు వేసి ఆయన ముందు ఈయన గురించి ఎప్పుడు అర్థమవుతుంది నాకు అని ఆలోచించుకుంటున్నాడు ఈయన రాసుకున్న ఆయన పాపం. కానీ ఇది చూస్తే మాత్రం నా మనసు ఎంత మురిసిపోతుందో. ప్రతిసారి బాపుని అందరూ నువ్వెంత గొప్పగా బాపు గీసిన బొమ్మల్లే అని పాటలు కూడా పాడుకుంటే ఆయన మనసులోనేమో నేనెంత, నా బొమ్మలు ఎంత అని ఆయన మనసులో ఎంత అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడికి ఆపుదామైతే మేము. సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.